శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే అంటే ప్రతి ట్యూస్డే క్లాస్ లో మార్నింగ్ 10-15 మినిట్స్ సెషన్ లో ఆర్గనాన్ గురించి చెప్పుకుంటున్నాం. ఆర్గనాన్ అంటే ద భగవద్గీత ఆఫ్ హోమియోపతి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవ్రీ లా ఈజ్ రిటర్న్, అంటే ప్రతి ఒక్కటి కూడా సూత్రం అనేది ఇక్కడ ఎట్లా గైడ్ లైన్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆర్గనాన్ అనేది అంటే ఇది ఏదో కొత్త సబ్జెక్ట్ కాదు, ఇది జస్ట్ భగవద్గీత. దాని పేరు గ్రీక్ లో ఆర్గనాన్ అని ఉంటది అనమాట. సో ఇక్కడ మనం ఇంతవరకు 12 అఫారిజమ్స్ చదువుకున్నాం 12 క్లాసెస్ లో. ఇప్పుడు 13th అఫారిజం చదువుకుంటున్నాం. అంటే ఈ 12 క్లాసెస్ లో కూడా లాస్ట్ 4 క్లాసెస్ 5 క్లాసెస్ లో వచ్చేసి మొత్తం వైటల్ ఫోర్స్ గురించి చెప్పారు అనమాట మాస్టర్ గారు. మాస్టర్ గారు ఇన్ ద సెన్స్ ఎవరైనా సరే, హనుమాన్ గారు కానీ మనకి ఈకే గారు కానీ అందరూ చెప్పింది ఒకటే, ఏంటంటే వైటల్ ఫోర్స్ గురించి చెప్పారనమాట. వైటల్ ఫోర్స్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఉంటది, దాని క్వాలిటీస్ ఏంటి, అది డిసీజ్ లో ఎట్లా ఉంటది, క్యూర్ లో ఎట్లా ఉంటది, హెల్దీగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటది అనేది 9, 10, 11, 12 లో చదువుకున్నాం మనం అఫారిజమ్స్ లో. ఇప్పుడు 13th అఫారిజం లో ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, ఇక్కడ అంటే మామూలుగా ఇక్కడ చెప్తాను, ఇది చదువు. Therefore, disease that does not come within the province of manual surgery, considered as it by the allopathist as a thing separate from the living whole, from the organism and its animating vital force, and hidden in the interior, be it of ever so subtle a character. It is absurdity that could only be imagined by minds of materialistic stamp, and has for thousands of years given the prevailing system of medicines all those pernicious impulses that have made it truly mischievous non-healing art. అంటే ఇక్కడ ఏం చెప్తారు మాస్టర్ గారు అంటే, అసలు ఒక డిసీజ్ అనేది ఎట్లా ఉంటది, ఒక ఆర్గానిజం లో ఎట్లా ఉంటది అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఆర్గానిజం అంటే ఇప్పుడు మెటీరియల్ బాడీ అంటే ఇది, అంటే ఈ శరీరం. ఈ శరీరంలో డిసీజ్ ఎక్కడ ఉంటది అని ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు అలోపతిస్ ఏం చేస్తున్నారు అంటే, వేరే సిస్టమ్ ఆఫ్ ఆల్టర్నేట్ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, డిసీజ్ అనేది ఒక కొత్త రోగంగా భావిస్తున్నారు, ఏదో ఫారిన్ బాడీగా భావిస్తున్నారు. అందుకనే వీళ్ళు మైక్రోబయాలజీ థియరీ అనేది, అంటే వేర్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ఏది ఈ రోగం, ఈ డిసీజ్ అనేది వాళ్ళ థియరీ అనమాట. కానీ అది కాదు, అది కాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళది నాన్ హీలింగ్ ఆర్ట్, మనదేమో హీలింగ్ ఆర్ట్. నాన్ హీలింగ్ ఆర్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ పాలియేషన్ కానీ సప్రెషన్ కానీ జస్ట్ టెంపరీ. హీలింగ్ ఆర్ట్ అన్నప్పుడు ఏంటి అంటే కంప్లీట్ హీల్ అనేది, అంటే ఆకలి, నిద్ర, మిగతా అన్ని కూడా పెరగాలన్నమాట. ఇది హీలింగ్ అనేది మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే హీలింగ్ అనేది ఈ థియరీలో, అంటే హోమియోపతిక్ థియరీలో, ఇక్కడ డిసీజ్ అనేది ఒక వైటల్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఏమంటారు అలజడి అని చెప్తున్నారు అనమాట. అలజడి ఏంటి ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ మనకి తెలుగులో కూడా మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు అనమాట. దాని గురించి చదువుకున్నాం ఒకసారి. మనకి ఈకే గారు చెప్పారు, దీనిని బట్టి తెలియనిది ఏమనగా, శరీర తత్వము కన్నను ప్రాణశక్తి కన్నను వేరుగా వ్యాధి ఉన్నదని, మరి ఒకటి దేహమునందు ననుకొట్టున్నదని అవివేకము, ననుకొనుట అవివేకము. అంటే ఇక్కడ మాస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ శరీరంలో అంటే ఈ దేహంలో ఇంకొక డిసీజ్ అనేది ఒకటి వచ్చింది అంటే, ఎక్కడనో ఈ గాలిలో ఉన్నది, లేదంటే వాటర్ లో ఉన్నది, వాటర్ బాన్, ఎయిర్ బాన్ అంటాం కదా, ఆ డిసీజ్ అనేది మన లోపలికి వచ్చింది అని చెప్తున్నారు అనమాట. లోపలికి వచ్చిందంటే ఏంటి ఇక్కడ అంటే, అదొక ఫారిన్ బాడీ, అదొక రాయిలాగా ఉంటది, అది మన శరీరంలోకి వస్తుంది, మన డిసీజ్, మన ఆర్గన్స్ ని ఖరాబ్ చేస్తుంది, పాడు చేస్తుంది, తర్వాత సిమ్టమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ అది తప్పు అని కూడా చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు. ఈ డిసీజ్ అనేది వైటల్ ఫోర్స్ యొక్క ఒక అలజడి. తెలుగులో మాస్టర్ గారిది ఒకసారి మళ్ళీ చదవండి. దీనిని బట్టి తెలియనిది ఏమనగా, శరీర తత్వము కన్నాను ప్రాణశక్తి కన్నాను వేరుగా వ్యాధి ఉన్నదని, మరొకటి దేహమునందు అనుకొనుట అవివేకము. అంటే దేహంలో ఇంకొక వ్యాధి ఉంది అని అనుకొనుట అవివేకము. అంటే ఇక్కడ అలోపతి థియరీ అనేది చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, కేవలం ఫారిన్ బాడీ ఉంది, లేదంటే ఏదో డిసీజ్ పార్టికల్ అనేది ఉంది, డిసీజ్ వైరస్ అనేది ఉంది, బ్యాక్టీరియా అనేది ఉంది, దాన్ని తీసేయడానికి వాళ్ళ ఎయిమ్ అనమాట. అంటే ఇక్కడ యాంటీ బ్యాక్టీరియా, యాంటీబయోటిక్స్, యాంటీఎమిటిక్స్ ఇవి ఇస్తుంటారు అనమాట. అంటే ఇవి ఎందుకు ఇస్తుంటారు అంటే, వాళ్ళ థియరీ ఏంటి అంటే, ఇక్కడ ఏదో బ్యాక్టీరియా అనేది ఉంది బాడీలో, అందుకనే వాళ్ళకి జ్వరం వస్తుంది, లేదంటే ఇంకేదో డిసీజ్ కాజ్ అవుతుంది, అంటే ఈజీనెస్ అనేది పోతుంది అనేది వాళ్ళ థియరీ. ఇక్కడ
అది అవివేకము అని మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. అది ఊహింపరానిది, అంటే అసలు దాన్ని ఊహించను కూడా లేము అని చెప్తున్నాను అనమాట. వ్యాధి అనున్నది ఒక పరిస్థితియే కానీ ఒక అంశము కాదు, అంటే ఒక పరిస్థితి ఇది, అంటే ఇది ఒక అలజడి, మన శరీరంలో పుట్టినటువంటి వైటల్ ఫోర్స్ కి కలిగినటువంటి ఒక అలజడి అని చెప్తున్నారు అన్నమాట. అది గమనింపదగిన వివరములను పుట్టించుకొనుటకు కారణమైన పరిస్థితి. ఈ వికారమును చూచువారిలో నేమి తెలియని వారు కూడా గమనింపగలరు. శిక్షణ పొందిన వైద్యుడైనచో మరింత స్పష్టంగా గ్రహింపగలడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఎవరు డిసీజ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఈ రోజు నాకు ఏదో బాగాలేదు అన్నట్టుగా డెఫినెట్లీ మనకు అర్థమవుతుంటది. మనకి ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందా, లేదంటే కఫ్ వచ్చిందా, అనీజీగా ఉందో, మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి కొంచెం అనీజీగా ఉంది, ఇబ్బందిగా ఉందని మనకు తెలుస్తుంటది. ఇది ఎవరికైనా తెలుస్తుంది, కానీ దీన్ని గమనింపగలవాడు ఇంకెవరు అంటే డాక్టర్ లేదా ఫిజిషియన్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఇతనికి ఇంకా కొంచెం సెన్సెస్ అనేది కొంచెం డెవలప్ చేసుకుని ఉంటాడు కదా హోమియోపతి సబ్జెక్ట్ చదువుకొని. సో అతను దీన్ని ఊహించి దాని సిమ్టమ్ సిమిలారిటీగా మీ డిసీజ్ తగ్గిపోతుందని కూడా చెప్పారనమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు అనమాట. ఇక్కడ చూడండి, సముద్రమునందు శక్తియు జలమును సముద్రము కన్నా వేరు కావు, వాని నుండి తరంగము వేగముతో లేచి కొండ వల్ల కనిపించును. సముద్రము కన్నా వేరుగా తరంగమును గమనించుచున్నాము. అంత మాత్రమును తరంగమును మరి ఒక కొత్త వస్తువు అని సముద్రం పైకి లేచినదని అనుకున్న తరంగము సముద్రము మందలి ఒక తాత్కాలికమైన పరిస్థితియే గాని మరి ఒక వస్తువు కాదు. అయినను సముద్రము కన్నా వేరైన లక్షణములు కలిగి వేగము ఎత్తు కలిగి ఉన్నది. జాగరూకత లేనిచో స్నానము చేయువారిని ఎత్తి తలకిందులుగా పడివేయి ముక్కుల నోట ఇసుక నీరు కొట్టి ఉక్కిరి బిక్కిరి చేయగలదు. అట్లే వ్యాధి అన్నది మనలోని ప్రాణమున సముద్రమునందలి సంచలనము వలన పుట్టిన తరంగము వంటిదే గాని మన దేహమున వేరుగా ఒక చోట గుర్తింపబడినది కాదు. అయినను జాగరూకత వహింపనిచో బాధలతో ముంచెత్తును. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చారంటే మాస్టర్ గారు, ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రంలో అలలు ఉంటాయి. అలలు అంటే ఇట్లా ఎగిసి పడుతుంటాయి, ఎంత హైట్, చాలా హైట్ ఎగిసి పడుతుంటాయి అనమాట. ఈ అలలు ఏమన్నా వేరేవా అంటే, ఇక్కడ వేరేవా అంటే సముద్రం వేలు అలలు వేరే కాదు కదా. అంటే ఇక్కడ సముద్రంలో ఒక అలజడి సృష్టింపబడింది. ఎట్లా అంటే సముద్రంలో గాలి అంత వాతావరణ మార్పుల వల్ల ఈ వేవ్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఈ వాతావరణ మార్పులు అనేవి ఇక్కడ మనం కాజిటివ్ గా తీసుకొని అక్కడ డిసీజ్ అని కూడా కాదు, అది డిసీజ్ అని కాదు, కానీ అది ఒక ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ వైటల్ ఫోర్స్. అంటే ఆ వైటల్ ఫోర్స్, ఆ సముద్రం నీటి యొక్క ఒక అలజడి మాత్రమే ఈ వేవ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. వేవ్ అంటే ఒక వేవ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఆ అలలను ఎప్పుడైతే అలలు వేరు అని అనుకుంటే తప్పు. మనం అలలు అంటే ఇప్పుడు మనకి ఇది అలలు వేరు లేదంటే సముద్రం వేరు అనుకోలేము కదా. ఈ రెండు ఒకటే. ఈ రెండిట్లో ఉన్నటువంటి చేంజెస్ ని మనం గమనించి మనం తీసుకోవాలి. అక్కడ ఏదో వాతావరణ మార్పు అనేది ఒకటి మనం కాజిటివ్ ఆర్గానిజం గా తీసుకొని కాజేషన్ గా తీసుకొని దానిలో ఉన్న సృష్టించినటువంటివి అలజడులు. అంటే ఆ వాతావరణ మార్పు వల్ల ఈ అలజడులు అనేవి సృష్టించబడినవి. అంటే ఇవి సిమ్టమ్స్. ఈ అలజడి లేదంటే ఇట్లా ఎగిసిపడము, వేగంగా ఉండడం అనేది సిమ్టమ్స్ అన్నట్టు. అంటే ఈ సిమ్టమ్స్ మనం ఎట్లా ట్యాకిల్ చేయాలంటే అక్కడ ఆ కాజేషన్ ని తీయాలి. ఆ వాతావరణం సరి చేస్తే సెట్ అయిపోతుంది. అంతేగాని ఇక్కడ ఈ వేవ్స్ వస్తున్నాయి, ఇప్పుడు వేవ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని బయట వేస్తామా అంటే ఈ వచ్చినటువంటి ఈ వేగం తగ్గించగలమా? మనం తగ్గించలేము కదా. సేమ్ అదే విధంగా ఈ విధంగా ఇట్లా కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే హోమియోపతిక్ క్యూర్ అనేది ఫామ్ అవుతుంది. ఏదైతే ఎట్లా కాజేషన్ ని ట్రీట్ చేస్తూ ఈ అలజడులను కొద్దిగా అంటే కన్సిడర్ చేయాలి, కానీ కేవలం అలజడులను మాత్రమే కన్సిడర్ చేయొద్దని కూడా చెప్తున్నారు. అంటే అలజడుల వల్లనే అంటే ఈ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో శరీరం పైన కనిపించే సిమ్టమ్స్ ని ఎప్పుడు సప్రెస్ చేయొద్దు. అక్కడ ఉన్న ప్రాణశక్తిని యాక్టివేట్ చేయాలి. మనం ప్రాణశక్తిని యాక్టివేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ప్రాణమే అంటే ప్రాణశక్తియే ఈ సిమ్టమ్స్ కూడా తగ్గించే కెపాసిటీ ఉంది. మనం అది కాకుండా ఎప్పుడైతే ఈ వచ్చినటువంటి సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడు మనం ఫెయిల్ అవుతామని కూడా చెప్పారు అనమాట. ఈ అలోపతిస్ కూడా అంతే చేస్తుంటారు అనమాట. అలోపతి థియరీ కూడా అంతే. అక్కడ ఒకటి ఏదో వ్యాధి కారణం అనేది ఉంది అంటే ఇక్కడ ప్రాణశక్తి అనేది వాళ్ళ థియరీలోనే లేదు. ఆ ప్రాణశక్తి అనేది వైటాలిటీ అనేది అలోపతి థియరీలో లేదు. ఆ అలోపతి ఈ ప్రాణశక్తి అనేది ఎప్పుడైతే వాళ్ళు కన్సిడర్ చేస్తారో అప్పుడు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అంటే మంచి ప్రతి కేసెస్ లో కూడా ఫలితాలను పొందుతారు, మంచి ఫలితాలను పొందుతారు. అంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ వ్యాధి కారణాన్ని మనం ట్రీట్ చేసినాం అనుకోండి, వ్యాధి కారణం అంటే దాన్ని తీసివేయడం అంటే దానికి డైనమిక్ గా మళ్ళీ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వాలి.
సిమిలియస్ క్యూర్ లాగా. సో ఇట్లా క్యూర్ చేసినప్పుడు మాత్రమే క్యూర్ అవుతుంది, కానీ డిసీజ్ అనేది ఒక వేరే ఆర్గానిజం కాదు, అది మన శరీరంలో లేదు, కేవలం అది ఒక ప్రాణశక్తి యొక్క అలజడి, దానికి కొంచెం ఇబ్బంది కలిగింది ప్రాణశక్తికి, అంతే తప్ప అసలు ప్రాణశక్తి కూడా అల్టిమేట్లీ నార్మల్ గా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ మనకి 13th అఫరిజం లో మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అన్న చంద్రమోహన్ మీతో సమరైజ్ చేసి నెక్స్ట్ బైట్స్ కి పోదాం, బైట్స్ చాప్టర్ లో పోదాం. శుభోదయం అందరికి. ఆచార్యమావాహయామి స్థాపయామి మోదయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోదయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి మోదయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి మోదయామి. అందరికి నమస్కారం. Today we are studying aphorism number 13. In this aphorism we are studying the vital force, how the vital force will be there, vital principle, other than vital principle Hanuman mentioned in latter adjectives. Vital principle ఎట్లా ఉంటే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకునే పద్ధతిలో ఫస్ట్ వైటల్ ఫోర్స్ అంటే ఏంటి అంటే స్వయంగా దాని పని చేసుకునే శక్తి గలది, ఆటోక్రటిక్ ఆటోమేటిక్ అన్ని రకాలుగా స్వయంగా దాంట్లో చేసుకునే శక్తి గలది అని ముందు మనం చదువుకున్నాం అంతకుముందు అఫారిజంలో. ఈ అఫారిజంలో 13 అఫారిజంలో డిసీజ్ అంటే ఏంటి అని మాకు మన ద్రష్ట గారు హనుమాన్ గారు చెప్తున్నారు. హౌ డిసీజ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిసీజ్? డిసీజ్ is nothing but the disturbance in the vital force or disharmonized vital force. శక్తి ప్రసారము లోపల నుంచి బయటి అన్నమయ కోశానికి జరిగే ప్రక్రియలో శక్తి ప్రసారంలో ఎక్కడైతే దెబ్బతిన్నదో, ఎక్కడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో, వెన్ ఇట్ ఈస్ డిస్హార్మోనైజ్డ్, ఒక కరెక్ట్ వేలో ఎప్పుడైతే ప్రాణశక్తి ప్రవాహంలో అడ్డంకి జరిగిందో, లేకపోతే ప్రాణశక్తి ప్రవాహం సరిగా జరగట్లేదు, దాన్నే ఈజ్ లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని డిస్ ఈజ్ నథింగ్ బట్ డిసీజ్, అంతే. దెర్ ఈస్ నో సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద డిసీజ్. ఈ ప్రవాహంలో మార్పు మాత్రమే కానీ అది సపరేట్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది డిసీజ్ కి లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే మరి డిసీజ్ అంటే మనం చూస్తాం కదా డైలీ, కోవిడ్ అని, నెక్స్ట్ టైఫాయిడ్ అని, డెంగ్యూ అని, మరి ఇవన్నీ డిసీజ్లే కదా. మరి డిసీజ్ లేదంటారంటే హనుమాన్ గారు కదా. మనం ప్రాక్టికల్గా చదువుకుందాం, మన వాళ్ళైనా ఎవరైనా we have to consider when we know, then only we will accept it, otherwise we don't accept it కదా. మనం కూడా గుడ్డి చెప్తే నమ్మం కదా. అయితే మరి ఎట్లా డెంగ్యూ అంటాడు, డిసీజ్ అంటాడే, మరి షుగరు బీపీ అంటాడు. అంటే
they are the result of the disease, they are the not the diseases, they are not the diseases అని మనకు గుర్తుకుంటారు అన్నమాట. They are the results of the disease. When the vital force is disturbed, then it is diseased, then many organisms or many microbes or viruses will come to work as scavengers. వాటిని తీసేయడానికి, ఆ యొక్క డిసీజ్ యొక్క రిజల్ట్స్ ని, ఆ యొక్క ఏర్పడిన మల్లాన్ని తీసేయడానికి అక్కడ ఉత్పత్తి అవుతాయి లోపల నుంచి. ఏది ఆల్రెడీ వైటల్ ఫోర్స్ ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో, డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ నుంచి కూడా దాన్ని సెట్ చేయడానికి లోపల నుంచి మైక్రో ఆర్గన్స్ పుడతాయి. పుట్టి మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ ని సెట్ చేసుకొని మళ్ళీ హెల్తీ కండిషన్ ఉంచుతాయి. ఇది జరిగే ప్రక్రియ. అయితే ద రిజల్ట్ ఆఫ్ డిసీజ్, నాట్ ద డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఒక ఆరోగ్యమైన వ్యక్తి ఒక ఇద్దరు ఉన్నారనుకో, ఒక నెత్తిన పెయిన్లు ఉన్నాయి, ఇంకో రోజు పక్కనే పడుకుంటారు, కానీ ఆయన నెత్తిన పెయిన్ లెక్క ఎందుకు? మళ్ళీ కొంచెం దూరంలో ఇంకో ఆయన పడుకుంటాడు, ఇంకోరు పడుకుంటారు, ఆయన నెత్తిన మాత్రం పెయిన్ లెక్కుతాయి. మరి ఎట్లా అది? ఇప్పుడు పక్కనే పడుకున్న ఆయన నెత్తిన పెయిన్ లెక్కలేదు, దూరంగా ఉన్న ఆయన పెయిన్ ఎక్కింది. ఇట్లా మనం ఇంకోటి సరే సింపుల్ గా చూస్తున్నాం. కోవిడ్ పేషెంట్ ఉన్నారు, ఒక 10 మంది ఇంట్లో ఉంటారు, కలిసే ఉంటారు. పక్కన భర్తకి పాజిటివ్ వచ్చింది, భార్యకి మాత్రం పాజిటివ్ రాలేదు. మళ్ళీ ఎవరు పక్కింటోడికి మాత్రం పాజిటివ్ వచ్చింది. పక్కింటోళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. మరి ఎట్లా బాబా? మనం వింటూనే ఉంటారు రోజు కూడా. మరి ఆమె ఆయనతో పాటే ఉంది. she is not diseased, her vital force is in a harmonious flow. చాలా చక్కగా ఉంది ప్రాణశక్తి ప్రసారం. అందుకని she is not a diseased person, so she won't get the results of the disease. ఆమెకి రిజల్ట్ ఆఫ్ డిసీజ్ రాదు. అంటే మన లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది అనమాట. ఇమ్యూనిటీ ఎక్కువ అని కాదు, ప్రసారమే చక్కగా ఉంది అని. లైట్ మంచిగా చక్కగా అద్దాన్ని క్లీన్ చేసుకొని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అద్దాన్ని సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ అట్లా ఉంది కనుక ఆమె అద్దాన్ని ఎప్పుడు మంచి సత్ప్రవర్తన, మంచి బుక్స్ క్లీన్ చేసుకుంటుంది కనుక ఎప్పుడు చక్కగా లైట్ వస్తూనే ఉంది లోపల నుంచి బయటికి. అందుకని షీఈస్ ఇన్ ఏ ఈజీ కండిషన్. దెర్ ఈస్ నో డిసీజ్, సో దెర్ ఈస్ నో మైక్రోఆర్గానిజమ్స్, దెర్ ఈస్ నో కోవిడ్, నథింగ్. వాళ్ళకి అంటదు. అయితే పక్కన ఎవరికో ఎందుకు అంటుంది? వాడికి వస్తుందని భయం. నాకు వస్తుంది, అదో పక్కన కోవిడ్ వచ్చింది, నాకు వస్తుందేమో, నాకే వస్తుందేమో అని భయం. The fear itself causes a disease. It produces disease. గుర్తుపెట్టుకోండి. అంతకుముందు అంత ప్రశాంతంగా ధైర్యంగా ఉంటాం, ఎక్కడో వచ్చిన దానికి ఆ భయం అయితే ఏర్పడుతుందో, ఆ భయం అనేది వ్యాధి కారకాలు. అక్కడ వ్యాధి కారకాలు అవి భయము, భీతి, ఆందోళన, అవాంఛనీయమైన కామము, ఇవన్నీ కూడా వ్యాధి కారకాలు. వాటి వల్ల ఏమవుతుంది? డిసీజ్ ఏర్పడుతుంది. ఆ లోపల అంతకుముందు ధైర్యంగా ఉండేవాడు భయం ఏర్పడుతుంది, అంతకుముందు ఆరోగ్యంగా ఉండేవాడు ఇప్పుడు రిసీవింగ్ పోల్లో ఉంటాడు. అప్పుడు ఐఎమ్ రెడీ టు రిసీవ్ కోవిడ్. ఎప్పుడైతే నేను భయపడి టెన్షన్ పడ్డానో అప్పుడు ఏమైంది? వైటల్ ఫోర్స్ లో ప్రవాహంలో మార్పు వచ్చింది. ఇట్ ఈస్ ద రిజల్ డిసీజ్ నౌ. హియర్ ద రిజల్ డిసీజ్ నౌ ఇట్ ఈస్ రెడీ టు అట్రాక్ట్ ఎనీ వైరసెస్. అప్పుడు ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళ దారిలో అందరూ వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ ద వైరసెస్. యాక్చువల్లీ మైక్రోబ్ థియరీ ప్రకారం ఇట్ వోంట్. యాక్చువల్ గా మైక్రోబ్స్ ఇవన్నీ కూడా దే ఆర్ స్కావెంజర్స్. అంటే వాటిని లోపల ఉండే డిసీజ్ ని క్లియర్ చేయడానికి వచ్చే కారణాలు ఈకేఆర్ చాలా సార్లు చెప్పారు, మీరు వినండి ఫిలాసఫీలో. ఒక క్యాంఫర్ కి, ఒక విరేచనాల్లో బాగా ఉండే వాళ్ళకి క్యాంఫర్ 6 ఇస్తే విరేచనాలు తగ్గుతాయి. మళ్ళీ మలంలో అన్ని బ్యాక్టీరియాలు, చచ్చిపోయిన బ్యాక్టీరియాలు ఉంటాయా? ఉండవు. ఆటోమేటిక్ గా మళ్ళీ ఎట్లా వచ్చాయో ఎట్లా మాయం అయిపోతాయి. అర్థమైందా? బాడీ లోపలే మాయం అయిపోతాయి క్యాంఫర్ 6 ఇస్తే అని చెప్పారు ఈకేఆర్. అది డిసీజ్. గుర్తుపెట్టుకోండి. డిసీజ్ అంటే there is no existence for the separate disease. There is only easiness. When easiness is gone by the mental tensions, worries, anxieties, then disease comes. Then when you are in diseased, that is the real disease. వాడు పక్కవాడిని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, పక్కవాడిని ఒక చిన్న తేనెటీగ తీసుకొని దాన్ని దారంతో వచ్చి దాంతో చంపడానికి ట్రై చేస్తున్నాడు అంటే ఈజ్ డిసీజ్డ్ పర్సన్. అది డిసీజ్ అంటే. మీకు కెంట్ లెక్చర్స్ ఆన్ హోమియోపతి, కెంట్
ఫస్ట్ అపార్థం చదవండి. వాట్ ఈస్ ద సిక్ అని చెప్తాడు. ఫస్ట్ చాప్టర్లోనే చెప్తాడు సిక్. సిక్ అంటే ఏంటి, సిక్నెస్ అంటే ఏంటి, సిక్నెస్ అంటే ఏంటి అంటే ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సిక్ పర్సన్. వాడిని చంపి వీడు వీడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఈజ్ ఏ సిక్ పర్సన్. అదనమాట, దట్ ఈస్ ద డిసీజ్. డిసీజ్ గురించి చాలా అంటే ఇది అర్థమైతే మనకి చాలా ముందుకు వెళ్తాం మనం సబ్జెక్ట్. అందుకని హనుమాన్ గారు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ ద డిసీజ్, దెర్ ఈస్ నో సపరేట్ ఎగ్జిస్టెన్స్, ఓన్లీ డిస్టర్బెన్స్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్, అండ్ if we give you a similar remedy, it will clear the disease, and there is no results of the disease will occur. Okay na? Okay, I think understood everyone. సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది బైట్స్. ఈ బైట్స్ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. 2 లాంగ్ క్వశ్చన్స్, 6 షార్ట్ మోడరేట్ క్వశ్చన్స్, 10 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎందుకోసం అంటే మీకు నేర్చుకోవడానికి మాత్రమే అది, అంతేగాని మిమ్మల్ని పెట్టడానికి ఎప్పుడు కాదు. మనందరం ఇక్కడ వచ్చి అన్ని పనులు వదిలిపెట్టి ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ నేర్చుకుందామనే కదా, ఇంకొంచెం బాగా నేర్చుకుందామని. ఇప్పుడు మనం అందరం కూడా పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ అనేవారికి టక్కడగా సినిమాలన్నీ టీవీలన్నీ బంద్ చేసి చదువుతారు, లేకపోతే హాయిగా తర్వాత చదవలే అంటారు కదా. అట్లా మనం కూడా ఎగ్జామ్స్ అంటే మనం బాగా చదువుతాం అనేది హ్యూమన్ సైకాలజీ. అందుకని ఎగ్జామ్ అంతే, అంతకు మించి భయపడాల్సిన అవసరం లేదు. బాగా చదువుకోండి, ఓకేనా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇంకా ఎగ్జామ్ ప్రిపేర్ స్టార్ట్ చేస్తే రోజు ఒక 2-3 పేపర్లు మంచిగా చదవండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే గ్రూప్లో పెట్టండి, గ్రూప్లో పెడితే దాన్ని మీకు సాల్వ్ చేస్తాం, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం, ఓకేనా. మాకు వీలున్నప్పుడు సాల్వ్ చేస్తాం, వీలుని బట్టి. సో ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం, ఎందులో ఉన్నాం. అయితే నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తే ఇంకొంచెం అంటే మీరు ఉన్నారో లేదని ఆయన వస్తుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం మనం, స్నేక్ బైట్స్. స్నేక్ బైట్స్, కరెక్ట్ కదా. ఇంతకుముందు అయిపోయింది, లాస్ట్ అయిపోయింది ఏంటి, స్కార్పియన్ బైట్. స్కార్పియన్ బైట్. ఒక్కసారి రివిజన్ చేసుకుందాం, ఎందుకంటే దాని కంటిన్యూషన్ లోనే అన్ని ఉంటాయి. ఒకసారి స్కార్పియన్ బైట్ రివిజన్ చేసుకుందాం. స్కార్పియన్ బైట్ లో మంత్ర వైద్యం చెప్పుకున్నాం కదా. తర్వాత పైపూతగా ఒకసారి నేను అడిగిన వాళ్ళు చెప్పండి. దీపగారం, స్కార్పియన్ బైట్ లో పైపూతగా ఏమి ఇస్తాం, దీపగారు, గిరిగారు, ఏమి ఇస్తాం పైపూతగా, ఎగ్నీషియా మదర్ టించర్ సార్. ఏమిస్తాం, ఎగ్నీషియా మదర్ టించర్ ఎగ్నీషియా మదర్ టించర్ పైపూతగా వాడతాం అనమాట. పైపూతగా వాడినప్పుడు అది విషయాన్ని హరిస్తుంది, ఓకేనా. యాంటీ పాయిజన్ అనమాట. అందుకని ఏ ఘాట్లలో కూడా పైపూతగా మనం ఎగ్నీషియానే వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇస్ రూల్. ఎగ్నీషియా ఎవరైనా ఖర్చిందంటే తక్కువ ముందైతే ఎగ్నీషియా వేసేసేయండి, అది ఏ ఘాట్లో అయినా సరే. నెక్స్ట్ అది పైపూతగా వాడతాం. నెక్స్ట్ లోపలికి ఓకే ఖర్చింది అంటున్నాడు వాడు, కానీ నేను అడిగిన వాళ్ళు చెప్పండి, ఖర్చింది అని అంటున్నాడు కానీ మంట నొప్పి ఏది లేదు, యాక్టివ్ ఉన్నాడు. అంతకుముందు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు, ఏం బాధ లేదు. కానీ ఇంట్లో వాళ్ళు ఏదో భయంతోనే తీసుకొచ్చారు అంతే. అప్పుడు ఏమని చేస్తాం, నోట్లోకి ఏమని చేస్తాం. ఆనంద్ కుమార్ అచ్చంపేట్ సార్, నాట్రమోర్. బాగున్నాడు వాడు, ఏ ప్రాబ్లం లేదు. అవునవును, ఏది లేదు, తిమ్మిరి లేవు, దాహం లేదు, ఏమీ లేదు. అంతకుముందు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు. నాట్రమోర్ వేయాలి సార్. నాట్రమోర్ ఎందుకు ఇస్తున్నావు, నాట్రమోర్ ఇండికేషన్స్ ఏమున్నాయి, వాడికి ఏం సిమ్టమ్స్ ఏం కనిపిస్తలేవు కదా సార్. ఇక లేదు, నాట్రమోర్ లో సిమ్టమ్స్ ఉంటాయి, మీకు రాయించిన చూసుకోండి. తిమ్మిరి పట్టినట్టు ఉంటది. అవును, అదే లేవు, దాహం లేదు, గుండె తెరలేదు, మరేమి ఇయ్యాల.
కన్ఫ్యూజన్. ఏమి ఇవ్వాలా? ఆనంద్ సార్ సార్ ఏమి ఇవ్వాలా చెప్పండి. స్వప్న చెప్పమ్మా, ఏమి ఇస్తావు నువ్వు? శుభోదయం సార్. ఎగ్నీషియం మదర్ టించర్ ఒక 10 ml వాటర్ లో 10 drops వేసి ఇవ్వాలి. టెక్నీషియన్ మొదటి నుంచి తగ్గుతుందా మరి? తగ్గడం అంటే ఇప్పుడు అసలు అక్కడ సిమ్టమ్స్ ఏం లేవు కదా సార్, మన డౌట్ ఒకటే కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు మనం దాని ద్వారా. అదేం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకే వాళ్ళ డౌట్ ఉండి ఏదైనా విషయం ఉన్నా కూడా పోతుందని, అందుకని ఎగ్నీషియా ఇస్తాం. ఓకేనా? అక్కడ సిమ్టమ్స్ ఏమి లేవు కనుక మదర్ నుంచి ఇట్ విల్ హోల్డ్ టేక్ కదా. అది జనరల్గా ఒక బ్రాడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ గుడ్. నెక్స్ట్ అయితే ఇంకో సంఘటన చెప్తా. ఒక ఆమె ఎర్రతెల్లి గడిచింది. వీలున్న వాళ్ళు మొత్తం వీడియోలు ఆన్ చేసుకోండి ఒక 5 నిమిషాలు ఈ రీక్యాప్ లో, ఎందుకంటే మన ఫౌండేషన్ కోర్స్ దీనికి మొత్తానికి ఉంటుంది. మాక్సిమం వీలున్న వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. ఒక కేసు చెప్తా, ఆ కేసులో ఏమి ఇస్తారో చెప్పండి. మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళని అడుగుతా, సీనియర్స్ మాత్రం అడగను, తర్వాత అడుగుతా. ముందు జూనియర్స్, ఎందుకంటే వాళ్ళకు రావాలి కదా. ఓకే. ఒక ఆమె ఏమైంది, తేలు కరిచింది. ఏదో వస్తువులు తీస్తుంది, ఆడ ఎర్ర ఉన్న ఎర్ర తేలు కరిచింది. ఇంకనే విపరీతమైన మంట వచ్చింది. ఇక్కడ విపరీతమైన మంట, మంట అని వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఏం క్వశ్చన్ చేస్తారు చెప్పండి? మీరు ఏం క్వశ్చన్ చేస్తారు? ఫస్ట్ మందు అడగట్లేను, మీరు ఏం క్వశ్చన్ చేస్తారు? ఇరవేంటి సతీష్ బావా, ఏం క్వశ్చన్ చేస్తావు? ఇదే మనకు సబ్జెక్ట్ అంటే మనకి దూరంలో ఉన్నాం కనుక నేర్చుకోవాలి కంపల్సరీ. ఏం క్వశ్చన్ చేస్తారు సతీష్ కుమార్? లేదు కదా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి బావా. టూ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు బాబు నేను. సరే ఓకే, సరే. తేజ, ఏం క్వశ్చన్స్ చేస్తావు? ఎలా అనిపిస్తుంది? సిమ్టమ్స్ అడుగుతాం. సూదితో గుచ్చినట్లు అనిపిస్తుందా, మంట ఉంటుందా, పాకినట్లుందా, కుట్టిందా లేదా అసలు అని, భయం ఉందా అని, దాహం ఉందా? అవును భయం ఉంది, అవును దాహం ఉంది, అవును కుచ్చుతున్నట్టుంది, నాకు కుచ్చుతున్నట్టుంది. సూదితో గుచ్చినట్లు అనిపిస్తుంది అంటే ఎపిస్మెల్ వేస్తాం. నువ్వు ఏ క్వశ్చన్ చేస్తే దానికి సరే అంటారు వాళ్ళు, ఎందుకంటే భయంతో ఉంటారు కదా వాళ్ళు కూడా కదా. అవునా లేదా? మనం కూడా ఏదైనా అనుకో అంటాం కదా. మరి ఏం క్వశ్చన్ చేస్తాం? ఎందుకంటే అది ట్రీట్మెంట్ కి ముఖ్యం. ఏం క్వశ్చన్ చేస్తాం? ఆనంద్ సార్ చెప్పు. గుడ్ తేజ, కరెక్ట్ చెప్పినావు. ఇంకేమంటే చెప్పు. ఆనంద్ సార్ ఏం క్వశ్చన్ ఇస్తావు? సార్ సేమ్ క్వశ్చన్స్ సార్. ఇక అప్పుడు ఏం క్వశ్చన్ వేయాలి అంటే ఒకటే, నీకేమైతుంది అంటే, దట్స్ ఇట్. ఏం అడగొద్దు వాళ్ళని, ఎందుకంటే నువ్వు ఏది అడిగితే దానికి వాళ్ళు ఇంపోజ్ చేసుకుంటారు, ఆ భయంతోనా ఆ మంటతోనా కదా. నేను ఏమైతుంది అమ్మా అంతే. అప్పుడు వాళ్ళు ఏమైతుందో వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మంది. అనవసరంగా మనం సిమ్టమ్స్ కి గెలికిన అనుకో, మనం ఏ సిమ్టమ్ చెప్తే అవునవును సార్ అంటారు. డోంట్ ఆస్క్ ఎనీ లీడింగ్ క్వశ్చన్స్ టు ద పేషెంట్. ఎస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ ఆర్ నో, అవును కాదు అనే ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ ఏవి కూడా పేషెంట్లకు వేయొద్దు. అది కేస్టింగ్ లో ముఖ్యమైన పాయింట్. ఎందుకని వాళ్ళని ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ చేయకుండా ఏమవుతుందమ్మా నీకు ఖర్చింది కదా, ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు చెప్తారు. ఖర్చినప్పుడు ఏమవుతుందని చెప్తారు? తేజ నీవే చెప్పమ్మా. మంట ఉంది, పొడిచినట్లుంది, ఏం అందిస్తావు? ఎపిస్మెల్ ఎంత ఇస్తావు? 6. గుడ్. ఎపిస్మెల్ 6 తో వైద్యం ప్రారంభించి ఇస్తాం. నెక్స్ట్ గిరి గారు,
ఎట్లా ఇస్తారు ఎపిస్మెల్ 6 ఎట్లా విధానం ఏంటి? ఎపిస్మెల్ 6 ఆర్నికా ట్రీట్మెంట్ లో ఇస్తాం సార్. ఎట్లా? ఫస్ట్ ఎపిస్ 6 ఇచ్చేసాం, తర్వాత ఏం చూస్తారు మీరు? పాయింట్లు ఏం పాయింట్లు చూస్తారు? అదే రోజుకి 2 డోసులు చొప్పున ఒక 3 days ఇస్తాం సార్. ఎట్లా సార్? ఇప్పుడు ఖర్చు మంటనే వచ్చారు మన దగ్గరికి, మీరు ఎపిస్ 6 ఇస్తున్నారు, ఎపిస్ 6 ఒక డోస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేస్తారు? మళ్ళీ బాధ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎంతసేపటికి? 3 hours కి. 3 hours వరకు ఉంటాడా సార్ వాళ్ళు? పాపం విషయం ఉన్న వాళ్ళు, దెబ్బ కాదు కదా. అంటే 5 to 6 doses ఇస్తాం సార్. అవును, 5-6 డోస్ అంటే ఎట్లా ఇస్తారు? 5 నిమిషాల నుండి అలా పెంచుకుంటూ ఇవ్వచ్చు సార్. ఎగ్జాక్ట్లీ, గుడ్. ఎప్పుడైతే మనము ముందు ఫస్ట్ డోస్ ఇస్తామో దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మంట అప్పటికన్నా పెరగడం ఆగిపోతుంది ఫస్ట్, తర్వాత కొంచెం ఉపశమనం వస్తుంది. 5 minutes తర్వాత అడుగుతాం, ఏమ్మా ఎట్లా ఉంది ఇప్పుడు, మంట ఎట్లా ఉంది? కొంచెం బెటర్ సార్, అప్పటికన్నా కొంచెం నయ్యం ఉందని చెప్తారు, లేదా అప్పటికైనా పెరగలేదని చెప్తారు. అప్పుడు వెయిట్ చేయండి. మళ్ళీ తర్వాత ఎట్లా ఉందంటే అప్పటిలాగానే ఉంది సార్ అంటారు వాళ్ళు. ఏం తగ్గలేదు సార్ అంటారు. అదేందమ్మా మధ్య తగ్గిందన్నావు కదా అంటే, లేదు సార్ అట్లే ఉంది అంటారు. అప్పుడు మళ్ళీ 6 ఇస్తాం, మళ్ళీ ఇంకోటి. వెన్ ద సిమ్టమ్స్ రిపీటెడ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిపీట్. అది 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, 15 minutes కావచ్చు, అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్ అండ్ పాయిజన్. మళ్ళీ అవసరం బట్టి రిపీట్ చేస్తాం. రిపీట్ చేసి అప్పుడు ఎపిస్ 6 తో తగ్గిపోతుంది. అయిన తర్వాత ఎపిస్ 6 కూడా పని చేయకపోతే అప్పుడు ఏం చేయాలి? 30 ఇవ్వాలి. ఎపిస్ 30 ఇవ్వాలి. గుడ్, థ్యాంక్ యూ గిరి గారు. నెక్స్ట్ Okay. ఇది అయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు, ఆయనకు కూడా తేలిగడిచింది. తేలిగడిచి ఏమైంది? ఇక్కడ పైకి వాగుతా ఉంది. ఏమైంది అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఈయన కూడా. అంటే ఏమని చెప్పారు? పైకి వాగుతుందమ్మా అని చెప్పారు. అప్పుడు మనం ఏమి ఇస్తాం? దీపా గారు చెప్తారండి. రఘురామ్ గారు. లెడెం పాలు ఇస్తాం సార్. లెడెం పాల్, ఎందుకు ఇస్తున్నాం లెడెం పాల్? పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటే లెడెం పాలు వాడతాం సార్. గుడ్, పైకి స్ప్రెడ్ అవుతుంటే లెడెం పాల్. ఒక వీడియో ఆన్ చేసుకోమ్మా ఒకసారి, నాకు కూడా అర్థమవుతుంది ఎక్స్ప్రెషన్. పైకి బాగుతున్నట్టుంటే లెడెం పాల్ 6. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం? ఇంకో మళ్ళీ ఎట్లా ఇస్తాం? రిపిటిషన్. అది కూడా సేమ్ ఎపీస్ లాగానే సార్. 5 minutes ఆగి చెక్ చేస్తాం. లేదంటే ఇంకా తగ్గుతుంటే అక్కర్లేదు, తగ్గుతుంటే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. గుడ్, కరెక్ట్. నెక్స్ట్ ఇది లెడెం పాల్. అయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏంది? కరిచిన తర్వాత విపరీతమైన, నేను అడిగిన వాళ్ళే చెప్పండి, విపరీతమైన ఆందోళన, అస్థిమితం, భయం, టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమవుతుంది సార్? ఎట్లా నాకు తగ్గియండి సార్, ప్లీజ్ సార్, నా ప్రాణం పోయేటట్టు సార్, అబ్బా ఎంత మంట ఉంది సార్, అది చాలా మంట ఉంది, ప్రాణం పోతుంది సార్, నేను బతుకుతున్నా సార్ అని అడుగుతాడు. అండ్ బతుకుతారు అంటే కూడా అడిగినాడు. ఏమి ఇస్తాం? భాస్కర్ రావు గారు ఏమి ఇస్తారు? భాస్కర్ రావు గారు, రఘురామ్ గారు. రఘురామ్ గారు, అరుణ జ్యోతి. ఆర్సెనిక్ ఆల్బమ్. గుడ్, ఏమి ఇస్తాం? ఆర్సెనికం ఆల్బమ్. ఎంత ఇస్తాం? పొటెన్సీ ఎంత? 200, 1 dose ఓన్లీ. గుడ్, ఆర్సెనికం ఆల్బమ్ 200 ఒక డోస్ ఇస్తాం. ఇస్తే మరి ఇక్కడ 630 ఇవ్వం కదా, ఇస్తామా? 200 ఒక డోస్ ఇస్తే అది కేసును మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది. రిపిటేషన్ చేయాల్సిన అవసరమే పడదు. రిపిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇట్ ఈస్ ద రాంగ్ డ్రగ్. గుర్తుపెట్టుకోండి. ఆర్సెనికం ఇచ్చిన తర్వాత మనసేపటికి గ్రాడ్యువల్ తగ్గిపోతా ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ ఇంకో పేషెంట్. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇందాక మనం అనుకున్నాం కదా ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చినాక తగ్గకపోతే రాంగ్ మెడిసిన్ ఇండికేట్ చేస్తున్నట్టు అని. అట్లాంటప్పుడు ఇప్పుడు వచ్చింది కేసు బై మిస్టేక్ గా మనకు చూడంగానే అట్లా అనిపించింది, వేసేసినాం ఆర్సనిక్ ఆల్బమ్. వేసినాక అది కాదు లెడంపాల అప్పిస్ అని తెలిసింది మనకి. మనకి ఇంకా తగ్గట్లేదు. అప్పుడు మళ్ళీ మనము ఈ మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చా మరి? ఎగ్జాక్ట్లీ, వెంటనే స్టార్ట్ చేయొచ్చు. మనకి కన్ఫర్మ్ అనిపించినప్పుడు ఆర్సనిక్ ఇచ్చినాం పని చేయట్లేదు, మన రాంగ్ మెడిసిన్ అనిపించింది. ఎందుకంటే మనకు జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేవరకు. అప్పుడు ఏం చేయాలి అంటే మీకు అప్పుడు మళ్ళీ కేస్ టెక్ తీసుకోవాలి. అమ్మ ఏమవుతుంది అని క్లియర్ గా మళ్ళీ కేస్ టెక్ తీసుకొని మళ్ళీ క్లియర్ గా సింటమ్స్ అన్ని రాసి అప్పుడు మీకు ఎపిస్ అనిపిస్తే ఎపిస్ తో స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని యాంటీడోట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే, ఏది కరెక్ట్ అనిపిస్తే అక్కడ నుంచి వైద్యంతో స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. కరెక్ట్, గుడ్. అట్లా మీకు ఏ డౌట్ వస్తే చెప్పడానికి వస్తుంది. నెక్స్ట్ ఆనంద్ సార్. ఆనంద్ సార్, ఇంకో పేషెంట్ ఏమైంది, ఖర్చు నెంబడే చెదిగి తిమ్మిరు పడిపోయి మొద్దు బారిపోయింది, గుండె దడదడ ఉంది, విపరీతం నీరసంతో పడిపోయినాడు, విపరీతం దాహం ఉంది. ఏం మంది ఇస్తాం? నెట్రమోర్ 200 సార్. ఇప్పుడు వీళ్ళకి నెట్రమోర్ 200 ఇస్తే తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవి మ్యాక్సిమం. ఇంకో పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి తేలు కుట్టిందని అనుమానం అంతే, కానీ ఏం లేదు. కాకపోతే వాళ్ళకి మాత్రం తేలు విషయం ఇంకా పోలేదు అనే అనుమానం అట్లే ఉంది. వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు, ఏమైందో నాకు ఏమైందో. అప్పుడు ఏమి ఇస్తాం? మృదు స్వభావం బాగా, అందుకని. రఘురామ్ గారు మీరు చెప్తారా? ఇగ్నేషియా ఇస్తాం. కరెక్ట్, ఇగ్నిషియా, IGNA, ఇగ్నిషియా 200 డోస్ ఇస్తే అది క్లియర్ అయిపోతుంది. ఓకేనా? గుడ్. ఇది మనం స్కార్పియన్ బైట్స్. ఓకే, అందరికి అర్థమైంది బానే, అందరూ ఓకే, ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీవన్ కదా? నెక్స్ట్ విల్ గో ఫర్దర్. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ చదువుకుని తక్కువ అర్థం అయిపోతుంది. ఇక పాము కాటు. పాము కాటులో 4 రకాల పాములు చదువుకున్నాం. ఏవేవి? ఫాస్ట్ అందరు ఎవరెవరు చెప్పేసండి, ఫాస్ట్ అన్ని తీసుకొని చెప్పేసేయండి. కట్ల పాము, నాగుపాము, తాచుపాము, రక్తపింజరి. గుడ్. 4 రకాల పాములు ఉంటాయి కదా? సరే, మనం ఎంతవరకు చదువుకున్నాం పోయినసారి? కట్లపాము కరిస్తే ఏ ఇబ్బందులు ఉంటాయి కదా? రక్తపింజరి, రక్తపింజరి, పొడల పాము వరకు చదువుకున్నాం సార్. వైపరా వరకు చదువుకున్నాం. ప్రొటాలస్ చదువుకున్నాము, నాగపాము చదువుకున్నాము, పొడల పాము చదువుకున్నాం. అన్ని ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. వైపరా కూడా అయిపోయింది. అయిపోయింది సార్. మోస్ట్ డేంజరస్ అని కుట్టినప్పుడు ఇమ్మీడియట్ గా సిమ్టమ్స్ కనిపించవు, కానీ 1 గంట తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్ కనిపిస్తాయని చెప్పి శ్వాస ఇబ్బంది, తల తిరగడం, ఫిట్స్, చొంగ కారడం చెప్పినా మీ క్లాస్ లో పోయినసారి చెప్పినా మీకు ఇదే? చెప్పిండ్రు, నోట్స్ షేర్ చేస్తామని అన్నారు. చెప్పింది వీడియో పెట్టుకొని రాసుకోండి. సరే, అవే సిమ్టమ్స్ అంతే. ఇవేమో నాగపాము కరిచినప్పుడు న్యూరలాజికల్ సిమ్టమ్స్ అవి ఉంటాయి. సార్ బ్రీఫ్ గా చెప్పారు, డీటెయిల్ చెప్తానన్నారు సార్. సరే సార్, ఓకే. అయితే ఒక్కొక్క పాము కరిచినప్పుడు ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి సార్, దానికి సంబంధించినవి. అయితే నాగపాము కరిచినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, నాగపాము కరవంగానే టక్కున ఏం సిమ్టమ్స్ ఏమి ఎక్కువ ఏం కనిపించగానే అక్కడ లోకల్ గా మంట గాని, బాధ గాని, ఏవి అటువంటి లక్షణాలు ఏమీ ఉండవు. కానీ కొంతసేపు అయిన తర్వాత తీవ్రమైన నరాలకు సంబంధించిన బాధలు, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎక్కువ ఏర్పడతాయి అన్నమాట. ఎట్లా అంటే తల తిరిగినట్టు ఉంటుంది, చక్కెర వచ్చినట్టు ఉంటుంది, విపరీతమైన నిస్త్రాణ ఉంటుంది, నీరసం అయిన తర్వాత
ఇంకా కొన్ని కేసెస్లోనేమో నోట్లోంచి చల్లని ఎరుగ వచ్చేస్తుంది. అయిన తర్వాత మాట్లాడడానికి మింగడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు? గొంతు ఉత్తేసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఏమి శ్వాస ఇబ్బంది ఉంటుంది, మాట్లాడలేకపోవడం. ఏమి తర్వాత 2-3 అవర్స్ తర్వాత శ్వాస ఇబ్బంది ఉండి ఫిట్స్ లాగా వచ్చేసి క్రమక్రమంగా గుండె ఆగిపోయి చనిపోతారు. ఇది దాని యొక్క ప్యాథోజెనిసిస్ అంటారు దాన్ని. అంటే మొత్తం ప్రక్రియ, విషం పనిచేసే ప్రక్రియ. అట్లా ఒక్కొక్కటి న్యూరలాజికల్ గా డ్యామేజ్ అయ్యి చనిపోతారు. అది కట్లపాము గడిచినప్పుడు జరిగే ప్రక్రియ. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి సముద్రం పాము చాలా డేంజరస్. అంటే మన దిక్కు సముద్రం లేదు కనుక మనకి లేదు, కానీ సముద్రం ఉన్న వాళ్ళ దిక్కు మాత్రం తెలుస్తుంది సముద్రం పాము. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు అన్ని చదువుకోవాలి కనుక మీకు చెప్తున్నది కూడా. సముద్రం పాము కుట్టినప్పుడు ఏదో కుట్టినట్టు అనిపిస్తుంది, తర్వాత నొప్పి లేకుండా ఉంటుంది. సముద్రం పాము మాత్రం కుట్టినప్పుడు ఏది అనిపించదు, జస్ట్ ఏదో ఇట్లా పాకింది అనిపిస్తుంది. 1-2 గంటల తర్వాత కండరంలను విపరీతమైన నొప్పి పుట్టి బిగిసిపోను. మొట్టమొదటిగా మెడ బిర్రుగా అనిపించి, తర్వాత కాళ్ళు చేతులు బిగ్గరైపోవును, తర్వాత యూరిన్ బ్రౌన్ కలర్ లో వచ్చును, మయోగ్లోబిన్యూరియా, హైపర్ కెలేమియా, ఈసీజీలో తెలియను పొటాషియం లెవెల్స్ పెరిగినాయని. అట్లా మొత్తం కండరాన్ని బిగ్గరైపోతాయి. ఒక టిటానస్ వచ్చిన ఎట్లా ఉంటుందో అట్లా కండరాలన్నీ బిగ్గరైపోతాయి. ఇది సముద్రం పాము అట్లా తాకితే, యాక్చువల్గా తాకడం కాదు, కరవడమే, కాకపోతే మనకు తాగినట్టు అనిపిస్తుంది అంతే. అప్పుడు మెల్లగా ఫస్ట్ మెడలు బిగ్గరై, తర్వాత కండరాలని కాళ్ళు చేతులన్నీ కూడా బిగ్గరైపోయి స్టిఫ్ అయిపోయి చనిపోతాం సముద్రం పాము. అయితే వాళ్ళకి ఏ వైద్యాలు అందుబాటులో ఉన్నాయి? ఒకటి మంత్ర వైద్యం. అయితే ఇప్పుడు మంత్రం చెప్పట్లేదు, ఎందుకంటే అది నాకు అందుబాటుకు రాలేదు కనుక నేను చెప్పట్లేదు. కానీ మంత్ర వైద్యం కూడా ఉంది. ఒకటి వైద్యం రాసుకోండి, మీకు నోట్స్ ఇవ్వాలి, షేర్ చేస్తా ఖచ్చితంగా. వైద్యాలు, పాము కాటుకు వైద్యం రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ మంత్ర వైద్యం, మంత్రంతో వైద్యం. ఈ మంత్రం నాకు తెలియదు కనుక మీకు చెప్పాను. రెండోది మణి వైద్యం. మణి వైద్యం అంటారు, మణి మణి డైమండ్స్. నాగపాము నెత్తి మీద ఉండే మణి ఉంటుంది. కొన్ని ఇళ్ళల్లో ఆ మణులు ఉంటాయి. ఆ మణితోనూ కూడా వైద్యం చేస్తే తగ్గిపోతుంది అంట, ఎందుకంటే నేను చేయలేదు కనుక. ఓకే, మణితో వైద్యం చేస్తారంట. నెక్స్ట్ మూడోది మనకు తెలిసిన మనం చేసే హోమియో వైద్యం. మూడోది హోమియో వైద్యం. ఇక్కడ పాము కాటుకు హోమియో వైద్యం అని ఎడిగి పెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ 2 మనం చేసేవి కాదు అని చెప్పలేదు. మూడోది మాత్రం చెప్పుకుందాం, హోమియో వైద్యం. ఫస్ట్ జనరల్ మెజర్మెంట్స్. ఫస్ట్ హోమియో వైద్యంలో ఫస్ట్ జనరల్ మెజర్మెంట్స్. ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? జనరల్గా ఏం చేయాలి? పాము కడిచి వచ్చిండు, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఓకే, ఇంకా ధైర్యం చెప్పాలి వాళ్ళకి. కరిచిన పాములే, విషం లేదు అందులో, నువ్వు కరిచినప్పుడు కూడా విషం ఉంటదని వాళ్ళని ధైర్యం చెప్పాలి ఫస్ట్. అది మెయిన్, ఫస్ట్ చెప్పాల్సింది. ఎందుకంటే అది విషయాన్ని హరిస్తుంది, విషయాన్ని ఫర్దర్ గా పోకుండా కాపాడుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఏం రాబోయ్ నువ్వు కూల్గా ఉండు, ఏం పాము చెప్పు అంటే, సార్
ఆ పాము ఇట్లా ఉంది సార్, అయ్యో అది విషయం లేని పాము అని చెప్పాలి. అయ్యో అట్లా ఉన్నాయా. అంతకుముందు మనం అంటే పాము కాటు ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాం పోయినసారి, కానీ రాయించలేదా? రాయించిన కూడా అయితే అట్లా ఉన్నా కూడా వాళ్ళకైతే చెప్పాలా. ఒకవేళ మనకు డౌట్ మనసులో ఉన్నా కూడా వాళ్ళకైతే ఏం కాదు, విషయం లేని పామే నీకు వచ్చింది అని చెప్పాలా. అయిన తర్వాత లేదు సార్ అది 2 కార్లే ఉన్నాయి అని చెప్తారు. వాడు చదువుకున్న క్లాస్కి వచ్చినా కూడా, క్లాస్కి వచ్చింది ఏం చేయాలి, క్లాస్కి వచ్చిన కనుక వాళ్ళకి తెలుసు 2 కార్లు ఉంటే వాళ్ళ విషయం ఉంది, నాకు విషయం ఎక్కిందని తెలుసు అని. మరి అప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలంటే పాములకి విషయం ఉంటుంది కరెక్టే, కానీ ఎప్పుడు విషయాన్ని క్యారీ చేయదు నిజంగానే అది. అయితే ఒకసారి విష ప్రయోగం చెట్టును కానీ కరిచింది అనుకో, దాని ఉన్న స్టాక్ అయిపోతుంది, మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుని టైం పడుతుంది. ఆ టైం లోపల నిన్ను కరిచిందిరా నాయన, ఏం కాదు నీకు తగ్గిపోతుంది, నాకు ఎక్కువ విషయం ఏమి ఉండదులే, ఎప్పుడు ఉండాలి విషయం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. కొన్ని లక్షల కోట్ల పాములు ఉంటాయి, అన్ని విషయం ఉండే పాములు కావు, 4-5 రకాలు ఉంటాయి, వాటికి మాత్రం విషయం ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉండవు. ఆయన తర్వాత నీకు వచ్చింది విషయమై ఉండే పాము కాదు, జర్రిపోతూ బాణపాము అని చెప్పాలి. దానికి విషయాలు ఉండవు. అప్పుడు వాడికి ముందు స్టేబుల్ అయిపోతాడు. స్టేబుల్ అయిన తర్వాత భయం పోతుంది. భయం పోతే అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మన లోపల ఉండే రోగ నిరోధక శక్తి వైటల్ ఫోర్స్ ఏదైతుందో విషయాన్ని దొబ్బేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ధైర్యంగా ఉంటే ఎంత పనులనే చేయగలుగుతాం. భయంతో ఉన్నప్పుడు మనం రోజు చేసే పని కూడా చేయలేము. అందుకని మీరు ధైర్యాన్ని ఇస్తే ఏమైందంటే అది పెద్ద వైద్యం. అప్పుడు ధైర్యంగా ఉన్న వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఆ విషయాన్ని బయట దొబ్బేస్తుంది. దొబ్బేసి క్లియర్ చేసుకుంటారు. ఆ విషయాన్ని బయట దొబ్బేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అర్థమైందా? అట్లా మనం ఫస్ట్ ఏం చెప్పి ధైర్యం చెప్పాలి. పేషెంట్ వచ్చిన పాములన్నీ విషయం ఉన్నవి కావు, అయినా విషయం లేకపోవచ్చు, విషయం ఉన్నా కూడా గట్టిగా కుట్టపోవచ్చు, అది కొంచెం గడిచింది అంతే ఓకే అని చెప్పాలి. అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి చెప్పేసినాం. సెకండ్ జాగ్రత్తలు, 2 జాగ్రత్తలు ఏం చేయాలి, ఆ కుట్టిన అవయవాన్ని ఎక్కువగా కదిలించకుండా ఉంచుకోవాలి. కదిలించుంది అసలు అవయవాన్ని. కుట్టిన భాగాన్ని పోసి రక్తం పిండి వేయటం జరగాలి. మనకి ఏ వైద్యం జరగలేదు అనుకో, ఈ మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు, దానికి ఏముంది. నాకు విషయం కరిచిందని తెలిసింది అనుకో, చిన్న ఘాట్లాగా పెట్టేసి పిండి వేయాలి. నోటితో తీయొద్దు. మళ్ళా నోటితో తీస్తే ఏమవుతుంది, వీళ్ళ నోట్లో అయినా చిన్న పొక్కు కానీ చిన్న ఏదైనా క్రాక్ కానీ లేదా చిన్న పగులు కానీ ఉందనుకో, దాని ద్వారా విషయం లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని మరి తప్పని పరిస్థితుల్లో మాత్రమే, ఇక వేరే ఏం చేయలేని మాత్రమే అప్పుడు మాత్రమే కోసి నోటితో పిండేసి తీసేయాలి. కానీ మ్యాక్సిమం అది మాత్రం లాస్ట్ ఆప్షనే. ఫస్ట్ ఆప్షన్ పిండేసి తీసేనే ఫస్ట్ ఆప్షన్. కరిచిన భాగాన్ని కోసి రక్తాన్ని పిండి వేయాలి. 3వ పాయింట్, కరిచిన భాగాన్ని ఎగ్నీషియా వదిలించరు లేదా యాంటీసెప్టిక్ ఏదైనా ఉంటే అందుబాటులో ఏది ఉంటే అప్పటికైతే దాంతో అయితే కడిగాలి. ఇగ్నీషియా ఉంటే ఇగ్నీషియా, లేదా ఏదైనా యాంటీసెప్టిక్ ఉంటుందని దాంతో కడిగేయాలి. ఇది ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి. అయిన తర్వాత ఫస్ట్ రాగానే కదిలించకుండా ఉండాలి కదా. కదిలించకుండా ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడింగ్ ఏం చేయాలి, కదిలించకుండా ఉండాలంటే గుడ్డ కట్టాలి. దాన్ని టార్నిక్ పీట్ అంటారు. టార్నిక్ పీట్ అంటారు. TOURNIQUET టార్నిక్ పీట్. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే, ఫస్ట్ ఏమో ఏం చేస్తున్నాం మనం, రోగి భయాన్ని ఆందోళన తొలగించుట. ఫస్ట్ హెడ్డింగ్ అది వైద్యంలో, రోగి భయాన్ని ఆందోళన తొలగించుట. రెండోది విషం పైకి ఎక్కకుండా జాగ్రత్త తీసుకునుట. అందులో సబ్ హెడ్డింగ్ ఏది అంటే గుడ్డ కట్టుట. గుడ్డ కట్టాలి. గుడ్డ కట్టాలంటే ఏం చేయాలి, ఒక ఎక్కడైతే కరిచిందో దానికి ఒక ఫీట్ హైట్ లా, ఒక ఫీట్ కానీ హాఫ్ ఫీట్ కానీ ఒక 5 సెంటీమీటర్ల దూరం కట్టిన. అంటే అప్పుడు వాళ్ళు వచ్చిన టైంని బట్టి, వెంటనే వచ్చిందనుకో దానికన్నా ఒక 5-6 ఇంచుల పైన కట్టిస్తారు.
లేట్ అయ్యి వస్తే ఇంకొంచెం పైకి కట్టాలి. ఎందుకో విషయానికి ఆల్రెడీ ఎక్కిపోయింది. నువ్వు గట్టిగా బట్ట కట్టాలి. చాలా మంది పల్లెటూరులో చూస్తుంటారు, ఏం చేస్తారు, గట్టిగా బట్ట కట్టుకొని వస్తారు. ఫస్ట్ పాము కరిచిందని ఎవరికి ఇట్లా రిబ్బన్ ఏదో బట్టను కట్టుకొని వచ్చేస్తారు. ఓకేనా? ఒక్క నిమిషం. చూస్తున్నాం పల్లెటూరులో చాలా మంది కదా, ముందు బట్ట కట్టుకొని వచ్చేస్తారు. అయితే ఆ బట్ట కూడా ఎట్లా కట్టాలి అంటే ఒక 5 సెంటీమీటర్ల హైట్లో చూసి ఒక బట్ట కట్టాలి. అయిన తర్వాత కాళ్ళు చేతుల పైన మాత్రమే కట్టాలి. ఒకవేళ గొంతు మీద కట్టింది అనుకో, గట్టిగా బట్ట కానీ రబ్బర్ ట్యూబ్, అందుబాటులో రబ్బర్ ట్యూబ్ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ గడ్డి కానీ కట్టడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ మెడ మీద కరిచింది అనుకో, ఏం చేయాలా, రబ్బర్ ట్యూబ్ తీసి గట్టి కట్టాల కదా. అప్పుడు పాము కాటు కన్నా దీంతోనే ఫస్ట్ అట్లా, అందుకని అట్లా చేయొద్దు. అంటే కామన్ సెన్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అదే యూజ్ చేయాలి. అందుకని ఎక్కడ కట్టాలో చూసుకొని దాన్ని వాడాల. అక్కడ కాకుండా మెడ మీద కాకుండా చేతుల మీద కానీ కాళ్ళ మీద అయితే మనం అక్కడ 5 సెంటీమీటర్స్ పైన రబ్బర్ ట్యూబ్ కానీ దాంతో కట్టాలి. కుట్టిన భాగం నుంచి పై భాగాన 5 సెంటీమీటర్ల దూరంలో గట్టిగా కట్టవలను. దీని వలన చిన్న సిరలు శోషరస ప్రసరణ ఆగిపోవును, కానీ దమనలు పనిచేయు కదా. కింద నుంచి రక్తం మాత్రం పైకి పోదు, కానీ పైనుంచి మాత్రం కిందికి వస్తుంది. దమన్లో రక్తాన్ని బయటి అవే ఫ్రమ్ సెంటర్, గుండె నుంచి అన్ని భాగాలకి రక్తాన్ని తీసుకుపోతాయి. అవి మాత్రం అవి లోపల ఉంటాయి కనుక అవేం ఆగవు. కానీ కింద నుంచి పైకి పోయే మాత్రం సిరలు, అవి పైన ఉంటాయి, చర్మం మీద పైన ఉంటాయి. ఇగో ఇవన్నీ సిరలు, ఇగో ఇట్లా ఉంటాయి చూసినా మనకి నరాలు వాచిన, ఇగో ఇట్లా అవన్నీ సిరలు. అవే చేస్తాయి, రక్తాన్ని అన్ని అవయవాల నుంచి తీసుకొని గుండెకు చేరుస్తాయి. అవేం చేస్తాయి, ఆ టిష్యూస్ లో ఉండే ఆ కార్బన్ డైఆక్సైడ్ ని అని యూరియా అటువంటి వ్యర్థ పదార్థాలు కణాల్లో జీవక్రియ జరిగిన తర్వాత ఉండే వ్యర్థ పదార్థాలను తీసుకొని గుండెకి చేరుస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి, వాటిని ఆపాలి. ఎందుకో దానిలో విషం ఉంది, ఆ విషం గుండెకి చేరకుండా ముందు ఆపేయాలి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక దుండగుడు ఒక రోడ్డును వస్తుందంటే ఏం చేస్తాం, ఆ రోడ్డుకు అడ్డంగా కట్టేస్తాం, పెద్ద కట్టేస్తాం, ఆ రాజ్యంలోకి రాకుండా ఫస్ట్ అవునా లేదా. రోడ్డు ఆపేస్తాం, ఆపేసిన తర్వాత వెనకాల రెడీగా ఉండి ఎవరైనా మళ్ళీ ఇట్లా వస్తే, మనం బాహుబలి సినిమా చూడలేదా, అట్లా అనమాట. కట్టేయాలి ఫస్ట్, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కట్ట పోయిన తర్వాత చూసుకున్న తర్వాత అంతే సేమ్. అట్లా ఫస్ట్ టార్నికెట్ కట్టాల, అంటే రోడ్ పైకి పోయేదాన్ని ఆపేసాం. అయిన తర్వాత దానికి ఈ కట్టుని కీళ్ళపై కట్టరాదు, జాయింట్స్ మీద కడితే ఉండదు అనమాట, వేస్ట్. జాయింట్ కింద కానీ జాయింట్ పైన కానీ కట్టాలి. అయిన తర్వాత ఇంకో చిన్న కట్టును ఇంకో 2 ఇంచుల పైన కట్టాలి. ఇది మీకు షేర్ చేసిన నోట్స్ లో ఉండదు, ఇది మీకు ఇప్పుడు చెప్తున్నా. ఇంకో 2 ఇంచుల హైట్ లో ఇంకోటి కట్టాలి, 2 కట్టాలి. అయిన తర్వాత ఏం చేయాలి, కట్టిన తర్వాత ఈ కట్టు ఎక్కువసేపు ఉంచొద్దు, ఉంచితే టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. అక్కడ 2 కట్లు కట్టినా కదా, కట్టిన తర్వాత అక్కడ ఇక్కడైతే ఉందో అక్కడ బ్లేడ్ కోసి అక్కడ ఉండే రక్తాన్ని పిండేయాల. ఒకవేళ మన డౌట్ ఉంటే మాత్రం, ఇంతవరకు ఎప్పుడు నేను అది చేయలేదు కానీ అవసరమే, ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవరకే ఆల్రెడీ వాళ్ళు వైద్యం అందుబాటులో ఉంటుంది కనుక ఎప్పుడు ఇబ్బంది కాలేదు. కానీ పల్లెటూరులో ఉండి మన దగ్గర వైద్యం వచ్చేవారికి మాత్రం ఈ మెజర్మెంట్స్ మాత్రం చెప్పాలి. వాళ్ళకి 2 కట్లు కట్టాలి, అక్కడ ఉన్న లోకల్ రక్తాన్ని పిండేయాలి. పిండేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక కట్టును లూజ్ చేయాలి, కొంచెం లూజ్ చేయాలి, లూజ్ చేసి మళ్ళీ కట్టేయాలి. మళ్ళీ ఒక పావుగంట అయిన తర్వాత 2వ కట్టును కొంచెం లూజ్ చేసి మళ్ళీ కట్టాలి. మళ్ళీ ఒక పావుగంట అయిన తర్వాత మళ్ళీ ఇంకో కట్టును లూజ్ చేసి ఆపేయాలి. ఎందుకు చేస్తాం ఇట్లా, కట్టు టిష్యూస్ డ్యామేజ్ అవుతుంది కదా సార్, ఇందాక అట్లా కాకుండా ఉండడానికి.
కరెక్ట్. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోకుండా. అదే బ్లడ్ సర్క్యులేషన్ ని పునరుద్ధరించి ఆగిపోకుండా. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనం కట్టు ఓపెన్ చేసినప్పుడల్లా కొంచెం విషయం పైకి పోతుంది, అవునా లేదా? మనం కట్టు యూజ్ చేసేప్పుడు ఏమవుతుంది, రక్తం పైకి పోతుంది, దాంతోపాటు సర్క్యులేషన్ పైకి పోతుంది, దాంతోపాటు కొంచెం విషయం కూడా పైకి పోతుంది. ఎక్కువ విషయం పోనీయద్దు పైకి, కొంచెం విషయాన్ని పైకి పోనీయాలి. ఆ విషయాన్ని ఏం చేస్తుంది, అక్కడ రెడీగా ఉన్న ప్రాణశక్తి ఏం చేస్తుంది, చంపేస్తుంది, అవునా లేదా? అయిన తర్వాత మళ్ళీ బాగుంటే అయిన తర్వాత మళ్ళీ కొంచెం విషయాన్ని బయటకు పంపిస్తుంది, మళ్ళీ అక్కడ రెడీగా ఉండే ప్రాణశక్తి ఆ విషయాన్ని హరిస్తుంది, చంపేస్తుంది. రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఇట్లా ఏం చేస్తాం, విషయం ఒక పెద్ద 1,00,000 మంది వచ్చినారు ఒకటేసారి, మనం వాళ్ళతో ఫైట్ చేయగలుగుతామా? చేయలేము. వాళ్ళు ఏం చేయాలి, చిన్న ద్వారం గురించి రానియాలి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు 1,00,000 మంది ఉన్నా సరే ఇతరులకి మాత్రం రావాల్సింది మాత్రం ఒక్కొక్కరే. అప్పుడు ఒక్కొక్కరు వస్తే కొద్దీ, ఒకరు వచ్చే కొద్దీ ఎంతమందినైనా చంపొచ్చు. అదే ప్రిన్సిపల్. విషయం మొత్తం ఒకటేసారి పైకి పోతే భరించలేదు, కొంచెం విషయాన్ని పైకి పంపించాలి. కొంచెం పైకి విషయాన్ని పంపించి దాన్ని లోపల ఉండే ప్రాణశక్తి దాన్ని చంపేస్తుంది. అట్లా ఇది కూడా ఒక ప్రక్రియ. అది అందుకని 2 పెట్టినాం మనం. ఒకటి కొంచెం వదిలిపెట్టాలి, ఇంకోటి బిగ్గర కట్టాలి, మళ్ళీ ఇంకోటి బిగ్గర కట్టాలి, ఇంకోటి కొంచెం కట్టాలి. ఇది ఏమైనా డౌట్ ఉందా సార్? అదే కట్టు ఒకవేళ పాము కాటు మెడ మీద కానీ హెడ్ పైన కానీ వస్తే ఎలా? అప్పుడు కట్టు కట్టడం లేదు, దాన్ని లోకల్ గా కోసి రక్తాన్ని తీసేయడమే పెద్ద ఇది. అయితే తల మీద కారు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి. నిజంగానే కంప్లీట్ గా మీకు డౌట్ ఉంటేనే దాన్ని కోయాలి, ఎందుకంటే హెడ్ ఇంజరీలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చేయాలి, కొంచెం కోసి కొంచెం బ్లడ్ పిండేసి తల మీద కట్టింది అనుకో, బ్లడ్ కొంచెం కోసి రక్తాన్ని పిండేయాల. పిండేసి వేలుతో గట్టిగా అదింపట్టాల, బ్లడ్ ఎక్కువ బయటకు పోకుండా కొంచెం పోనీయాల. పోనిచ్చిన తర్వాత గట్టిగా ఒత్తి పడితే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. మనకు కావాలంటే అక్కడ ఎక్నిషియా పైకసలు 2 పోయొచ్చు. ఎందుకంటే సర్క్యులేషన్ హెడ్ లో మాత్రం ఆగిపోదు, మిగతా మాత్రం ఆగిపోతుంది. క్లియరా మేడం? అంటే ఇంకా అది కట్ చేసి తీయటం తప్ప వేరే ఏమీ లేదా సార్? మెడిసిన్ ఇస్తాం కదా మనం, హోమియో మంది ఇస్తాం, కట్టు మాత్రం కట్టలేము అంతే. వాళ్ళకి మనం కట్టు కట్టలేము, ఓకేనా? సరే సార్. సరేమ్మా. సార్ ఈ మందుతో క్యూర్ అవ్వదా అది అట్లా కట్ చేయకుండా? కేవలం మన దగ్గర అయితే మనము చదువుకున్నప్పుడు అన్ని చదువుకోవాలా. మన మందుతోనే ఇంతవరకు నేను అసలు ఎవరికి కోసింది లేదు, ఎవరికి కట్టు కట్టింది లేదు. అదే చెప్తున్నా, మన దగ్గర వచ్చి మన మందుతో ఇస్తే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. కానీ అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి అని కూడా మనకు నేర్పాలి కదా మనం. అందుకోసం మనం ఇవన్నీ చదువుకుంటున్నాం. అట్లా వైద్యం అందుబాటులోకి వచ్చే లోపలే జరగాల్సినవి వైద్యం ఇది. అందుకోసం అన్ని ఫస్ట్ కార్నిక్ కట్టాలి. ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఉంటాడు, లేకపోతే ఎక్కడో చిలకలో ఉంటాడు కదా, ఎక్కువ మా ఇంట్లో ఉండవు కదా పాములు, అయితే ఎక్కడో వ్యవసాయ భూములు ఉంటాడు. ఆ నుంచి మా దగ్గరకు వచ్చేవరకు ఏం చేయాలంటే కట్టు కట్టాలి. వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ ఇప్పుడు ఇవాళ కూడా పెద్ద దగ్గర ఫోన్లు ఉంటాయి, పాము కడిచింది ఏం చేయాలి సార్ అంటే, ముందైతే కట్టు కట్టరు, 2 కట్లు కట్టు, ఒక 5 ఇంచుల పైన కట్టు కట్టేసి, రక్తం ఎక్కువ ఉందంటే కొంచెం ముళ్ళుతో ఇట్లా కట్ చేసి కొంచెం బ్లడ్ ఎత్తి పిండేసి దారా ఎంబడేరా అని చెప్పాలి. మా దగ్గరకు వచ్చేవరకు వాడికి ప్రాణాన్ని ఆపడం అన్నమాట, జనరల్ మెజర్మెంట్స్. నెక్స్ట్, పుట్టిన భాగాన్ని ఈ యొక్క టార్నిక్ ని 15 నిమిషాలకు ఒకసారి ఒకదాన్ని వదిలేసి కట్టాలి. ఇది ఇందులో ఉండదు, మీరు యాడ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. కట్టు సడలించి బిగించవలను. దీనివల్ల కొద్ది విషయం మాత్రమే సామాన్య రక్త ప్రసరణలోకి వెళ్ళి అక్కడ ప్రాణశక్తి ఇచ్చే నశింపబడి చెంపబడుతుంది. ఈ కట్లు 2 గంటల పాటు మాత్రమే ఉంచవలను, లేకపోతే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. అందుకనే ఎక్కువ ఉంచిన ఎడల టిష్యూ డ్యామేజ్ జరుగును. అది. నెక్స్ట్, పుట్టిన భాగాన్ని కోసి రక్తాన్ని పిండి వేయట. పుట్టిన గుడ్డ కట్టలేని భాగాల్లో అది ఖచ్చితంగా చేయవలను. ఇంతకుముందు అడిగింది కదా ఎవరు,
ఏం చేయాలి? తల మీద కడితే కానీ గొంతు మీద కడితే కానీ వాళ్ళు ఏం చేయాలి? చక్కెరతో కానీ నోటితో కానీ నోట్లో ఎలాంటి పగుళ్ళు గాయాలు ఉండరాదు. అప్పుడు మాత్రమే నోటితో కానీ పీల్చి రక్తాన్ని తీసివేయవాలి. పుట్టిన 30 నిమిషాలలోపు తీసివేసిన 20% విషాన్ని ఈ మధ్య ద్వారా మనం తొలగించవచ్చును. వెంటనే వేస్తే కనీసం 20% విషయాన్ని, మేజర్ విషయాన్ని మనం తీసేయచ్చు. ఘాటు పెట్టి మాత్రమే రక్తాన్ని పీల్చివేయవలను. పీల్చిన రక్తాన్ని వెంటనే ఉమ్మివేయవలను. ఎంబడే వాళ్ళు పీల్చిననుకో పీల్చేసి ఎంబడే ఉమ్మేయాల. తర్వాత యాంటీసెప్టిక్ లోషన్తో నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఎవరైతే పీల్చినామో వాళ్ళు యాంటీసెప్టిక్ లోషన్తో మొత్తం మంచిగా కడుక్కోవాలి శుభ్రంగా. అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా విషం త్వరగా పైకి ఎక్కువ. అందుకని ఆల్రెడీ తాగున్నోడికి మాత్రం పాము కరిస్తే మాత్రం చాలా విషయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ డ్రింకర్ అనుకో, డ్రింకర్కి పాము కాటు కానీ తేలి కాటు కరిచింది అనుకో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు? లోపల యాక్టివ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. పాము కరిచిన తర్వాత కళ్ళు ఎర్రబడినప్పుడు కళ్ళ నీటితో నార్మల్ సలైన్తో కడగవచ్చును. ఎందుకు? అవి చాలా సెన్సిటివ్ పార్ట్స్ కనుక ముందు విషయాన్ని అక్కడ చూపిస్తుంది. ఇది అడ్వాన్స్ కేసెస్ లో కళ్ళు ఎర్రబడేది, ముందు ఏం ఎర్రబడదు. వాళ్ళకి కావాలంటే కళ్ళు కూడా నీళ్ళతో కడగవచ్చు. నాగుపాము జాతికి చెందిన పాములు కరిచినప్పుడు 2 గంటల లోపు అలా చనిపోకపోయిన ఎడల వైద్యంతో మెరుగుపడే అవకాశాలు ఎక్కువ. ఇంతకుముందు మనం కోబ్రా కరిస్తే 2-3 hours లో చనిపోతారు మామూలుగా అయితే. చనిపోతే వాళ్ళు బతికించవచ్చు. బైపరా పాము కరిచినప్పుడు సమయం పెరిగే కొద్దీ ప్రమాదకరంగా మారును. బైపరా ఉంది, ఏది? క్రోటాలస్, రక్తపింజరి. అది మాత్రం అట్లా కాదు. టైం ఎంత ఎక్కువైతుంటే అంత డ్యామేజ్ ఎక్కువైతా ఉంటుంది. ఎందుకు? అది రక్త ప్రసరణ వ్యవస్థ డ్యామేజ్ చేస్తుంటారు, రక్తాన్ని పలగొడుతుంటుంది. ఎంత టైం పెరిగిపోతే అంత విషయాన్ని, అంత రక్తాన్ని పగలగొట్టి దాన్ని చంపేస్తుంది. అందుకని అది మోస్ట్ డేంజరస్. అంటే మీకు గుర్తుండాలి, ఏ పాము కరిస్తే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి అనేది మీకు ఐడియా ఉండాలా. అప్పుడు మీరు అది అది రక్తపింజర అయితేనేమో మనం తీసుకునే జాగ్రత్తలు ఎక్కువ. నాగుపాము కరిచింది అనుకో వాడికి ఏం కాలేదు అనుకో, ఏం కాలేగారా, ఏం కాలేదు కానీ మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు అనుకో, ఒక 1/2 hour 1 hour తర్వాత విపరీతమైన చొంగ గార్చి ఫిట్స్ లాగా వచ్చి చనిపోతుంది. తర్వాత అనుకో లాభం లేదు. అందుకని ఇంతకుముందు అశోక్ సార్ కూడా కాషన్ ఇచ్చిండ్రు, జాగ్రత్త ఉండండి అని. ఎందుకు? వైద్యం మీరు బాగా కష్టం నేర్చుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకో ఒక మంచి మంది చేసి వైద్యం వరకు పంపించేసి వాళ్ళ ఇష్టం. అది అర్థమైందా? మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు హ్యాండిల్ చేయిస్తామనేంత వరకు కూడా, తర్వాత కూడా అది పేషెంట్ ఒక రిస్కే. అమ్మ నేను ఇయ్యలేని చెప్పాలా, మంది చేసి పంపించేసి తర్వాత వాళ్ళు ఏమైనా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అదే సర్టిఫికేట్ హోల్డర్ డాక్టర్ అనుకో చేసేయచ్చు, ఏం కాదు. మన దాని ప్రకారం మనం చేయొచ్చు. లేదంటే వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. అది మన లీగల్గా మనకి ఇష్యూస్ రాకుండా అన్నమాట, అంతే. అందుకని జాగ్రత్త చేసుకోండి. అందుకని నాగుపాము కరిస్తే కొంచెం టైం మీద సిమ్టమ్స్ ఎక్కువ తెలుస్తాయి. భయపరైతనం ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇది నెక్స్ట్. ఇది మనం సాధారణంగా వాళ్ళకి జరిగే వైద్యం. అయిన తర్వాత లోపలి వైద్యం ఏం చేయాలి? లోపలి వైద్యం ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఏం వేస్తాం? ఏ లక్షణాలు లేవనుకో ఎగ్నీషియా మొదటించారు సార్. ఎగ్జాక్ట్లీ, ఎగ్నీషియా మొదటించండి 10 చుక్కలు కొన్ని నీళ్ళు వేసి వాళ్ళకి తాపాలి. అయిన తర్వాత ఒకవేళ పాము కరిచిన తర్వాత ఏమైంది, పైకి పాకుతున్నట్లుంది పాము, ఎక్కడ మామూలు చేతుల మీద కాళ్ళ మీద కరుస్తాయి ఎక్కువ పాము, తేళ్ళేమో చేతుల మీద ఎక్కువ కరుస్తాయి. ఎందుకు? వస్తువుల్ని సరుతుంటారు కదా చిలకలలా, వాళ్ళు ఏదైనా పని చేస్తుంటారు. పని చేస్తున్నప్పుడు ఎక్కువ మటుకు అవి ఉంటాయి. పాములు ఏమో రోడ్ల మీద భూముల మీద ఉంటాయి. మనం ఎప్పుడైతే నడుచుకుంటూ పోతుందో అప్పుడు అక్కడ కరుస్తాయి. ఇక మోస్ట్లీ ఖచ్చితంగా రూల్ అని కాదు, జనరల్గా వాటికి అందుబాటులో ఉంటే అవయవాలు మనవి, అందుకని అక్కడికి కరుస్తాయి. అందుకని వాళ్ళకి కరిచింది. పాము కరిచిన తర్వాత ఏమైంది, ఆమె పాము కరిచింది తీసుకొచ్చిన తర్వాత బొటన వేలు దగ్గర కరిచింది కాలుకి.
మోకాల్ కన్నా పైకి పాకుతూనే ఉందన్నమాట. ఎక్కడుందమ్మా అంటే ఇక్కడ మోకాలు పైన తొడ దగ్గర పాకుతుందమ్మా, పాకుతుంది సార్ అని చెప్పింది. తీసుకొచ్చిండ్రు పాపం రాత్రి 10ంటికో తీసుకొచ్చిండ్రు రాత్రి. అప్పుడేమేయాలి మనం? ఇప్పుడు లెడంపాల్ 6 సార్. కరెక్ట్. లెడంపాల్ 6 చేయడం జరిగింది. అప్పుడు లెడంపాల్ 6 డోస్ వేస్తే వెంబడే పెరగడం ఆగిపోతుంది. ఫస్ట్ ఎక్కడైతే తొడ దగ్గర ఇక్కడ ఉందో విషయం అక్కడనే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఆగి అమ్మ ఎక్కడ ఉంది అంటే సార్ అక్కడనే ఉందని చెప్పి మళ్ళీ లెడంపాల్ 6 మళ్ళీ ఇంకో డోస్ రిపీట్ చేయడం జరిగింది. ఎందుకంటే విషయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే తొడ వరకు వచ్చేసింది, కాలు నుంచి. అంటే మనం చాలా అలర్ట్గా ఉండాలని లెక్క. అయిన తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేసిన తర్వాత మోకాలు దగ్గర దిగింది. అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మోకాలు దగ్గర ఉంది సార్ అని చెప్పి. సరే అమ్మ కొంచెం కూల్. మళ్ళీ ఏం చేయాలి? ప్లాసిబో వేయాలి. 30 ప్లాసిబో ఉంటాం, చక్కెర గోళీలు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాం. అడిగిన తర్వాత సార్ కొంచెం కింది దిగి ఇప్పుడు మోకాలు కన్నా కొంచెం తక్కువ ఉంది సార్ అని చెప్పి. అప్పుడు ఏం చేయాలా? మరి చక్కెర గోళీలు వేయాలి. ఎందుకు? ఆల్రెడీ పని చేస్తుంది, రిపీట్ చేయదు. మళ్ళీ ఒక 5 minutes ఆగి అమ్మ ఎక్కడ ఉంది అంటే సార్ మోకాలు కింద అంతకుముందు 7 ఉందో ఇప్పుడు కూడా ఆడనే ఉంది సార్ అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ లెడంపాల్ 6 ఇంకో డోస్ వేయడం జరిగింది. 6 వేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ దిగింది, మళ్ళీ కొంచెం దిగింది. మళ్ళీ ఒక 5 minutes అయితే కొంచెం దిగింది. అంతకుముందు ఫస్ట్ డోస్ రిపీట్ చేయడానికి 5 minutes పట్టింది, ఇప్పుడు పావు గంట పట్టింది సరే. ఎందుకు? 5 minutes అయ్యే కొద్ది ఇంకా తగ్గుతుంది చెప్తుంది. తగ్గినప్పుడు చెప్తుంటే మనం మందు రిపీట్ చేయదు కదా, అందుకని చక్కెర గోళీలు ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత రాను చీలమండలి దగ్గరికి వచ్చింది. అయిన తర్వాత అప్పటికే 3-4 డోసులు వేసేసిన. అయిన తర్వాత మళ్ళీ 6 అక్కడనే ఉంది సార్. పావు గంట అయిన తర్వాత 2 నిమిషాల తర్వాత చీలమండలి దగ్గరనే ఉంది కానీ ఏం తగ్గలేదు సార్ అని చెప్పి. అయిన తర్వాత అప్పుడు తీవ్రంగా ఉందా అంటే లేదు సార్, అప్పుడు తీవ్రంగా లేదు సార్, కానీ ఇంకా మాత్రం ఉంది అని చెప్పి అప్పుడు లెడంపాల్ 6 ఒక డోస్ వేసినాం. కానీ లెడంపాల్ 6 వేసిన తర్వాత అంతకుముందు ప్రతిసారి దిగేది 5 నిమిషాల లోపల, ఈసారి దిగలేదు, అక్కడనే ఉండిపోయింది. అంటే మనం మెడిసిన్ ఎగ్జాస్ట్ అయిపోయింది, పొటెన్సీ ఎగ్జాస్ట్ అయిపోయింది అని చెప్పి అర్థం. అప్పుడు ఏం చేయాలా? లెడంపాల్ 30 ఒక డోస్ వేసినాం. 30 వేయంగానే అంతకుముందు యాంకిల్ దగ్గర ఉన్నది కింది దిగి అయిన తర్వాత మళ్ళీ ఒక 5-10 minutesలోనే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడలేదు. మళ్ళీ ఒక 5 minutes ఆగి అడిగితే అమ్మ చాలా మటు తగ్గిపోయింది అమ్మా, ఓన్లీ ఆ ఖర్చు దగ్గర మాత్రమే ఉందని చెప్పి మళ్ళీ చక్కెర గోళీలు వేసినాం. 30 రిపీట్ చేయాల్సిన అవసరం పడలేదు. చక్కెర గోళీలు వేసిన తర్వాత మళ్ళీ ఊకోద్దు, తక్కువ ఉంది కదా ఏమి అనొద్దు, వాళ్ళకి మంది వేయాలి. వాళ్ళకి వేసిన తర్వాత తగ్గిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత సార్ ఇంకా చక్కెర వచ్చినట్టుంది సార్, పై చక్కెర వచ్చినట్టుంది, నిలబడలేకపోతున్నా, పై తిరిగినట్లుంది అని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసినాము? 30 పనిచేయదు. ఇప్పుడు డిసీజు న్యూరలాజికల్ గా ఎఫెక్ట్ చూపించింది అని ఏం చేసినాం? లెడంపాల్ 200 అవడం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 hours అయ్యి మళ్ళీ రమ్మన్నాం. పై చక్కెర రావడం తగ్గిపోయింది. ఈవినింగ్ ఇంకా తగ్గింది. 3-4 days తర్వాత నెక్స్ట్ 1-2 days తర్వాత మళ్ళీ వచ్చినాం. సార్ పై చక్కెర తగ్గింది కానీ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇంకా చక్కెర వచ్చినట్టుంది అని చెప్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 99% తగ్గింది, కానీ ఎప్పుడన్నా ఒకసారి చక్కెర వచ్చినట్టుంది అంటే అప్పుడు లెడంపాల్ 1 వేసినాం. అంటే విషయం పోయింది ఆడ యాక్చువల్గా, కానీ విషయం తాలూకు లక్షణాలు మాత్రం ఉండిపోయినాయి. ఇంకా ఇది నరాల మీద యాక్షన్. లెడంపాల్ 1 వేసిన తర్వాత 1 week మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే ఏమైంది? ఆమెకు టైం పట్టింది కదా మెడిసిన్ ఇచ్చిన తర్వాత, అంటే మన దగ్గరకు వచ్చేవరకు తొడ వరకు వచ్చేసింది. అందుకని న్యూరలాజికల్ సింటమ్స్ అంత టైం పట్టింది. అన్ని కేసులు అంత డిలే ఏం కావు, వెంటనే మంది ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది మీకు. అందుకని ఎక్స్ట్రీమ్ కేసు చెప్పిన లెడంపాల్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది. తర్వాత ఏం ప్రాబ్లం లేదు. అట్లా లెడంపాల్తో వైద్యం చేయడం జరిగింది. ఇంకొక కేసులో ఏమైంది? ఆమెకు చేతి మీద గడిచింది. చేతి మీద గడిచిన తర్వాత ఏమైంది? ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు ఒక అబ్బాయి వచ్చిన తర్వాత మంది వేసిన తర్వాత ఏమైంది? లెడంపాల్ 6 వేసిన ఫోటోస్ మెల్ల కిందికి
తర్వాత మళ్ళీ ఇంకొంచెం కిందికి, ఇంకొంచెం కిందికి, అట్లా 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 దిగిపోయి ఎడం పాలసీస్తో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. తర్వాత కొంచెం ఆగి 30 వేసి పంపించేసి ఎందుకైనా మంచి సార్. దులిపొద్దు అస్సలేం దులిపితే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్. మేము దులిపితే మళ్ళీ అంత పైకి వచ్చేస్తుంది. సార్ అసలు కదిలించొద్దు, ఏదైతే అవయవాన్ని ఉందో కరిచిన అవయవం ఉందో దాన్ని అసలు కదిలించొద్దు, ఇమ్మొబైల్ దాన్ని అట్లా ఎడంపాలతో తగ్గిపోయి. ఇంకో కేసు ఏమైంది, మీకు ఇవన్నీ నోట్స్ షేర్ చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ మీకు నోట్స్ రాయించిన కనుక మళ్ళీ సార్ చెప్తున్నాను అంతే. ఇంకో కేసులో ఏమైంది, పాము కరిచింది. పాము కరిచిన తర్వాత ఏమైంది, విపరీతమైన మంట ఉంది, చాలా మంట లేస్తుంది. మంట లేచినప్పుడు ఆమెకి ఏం చేసినాం, ఎపిస్ 6 ఒక డోస్ వేసి 3-4 డోసులు వేయగానే చాలా మంది తగ్గిపోయింది. మంట, నొప్పి, పొడుచున్నట్లు మంట అన్ని క్లియర్ అయిపోయింది. అది ఎపిస్తో వైద్యం. అయిన తర్వాత ఇవి 2. నెక్స్ట్ ఇంకో కేసులో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే రెండు రకాలుగా చదువుకుంటున్నాం ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డ్రగ్ని ఒకరికి చాచ్ పాము కరిచింది, ఇంకొకరికి వేరే విషయమైన పాము కరిచింది. ఇట్లా అన్నమాట టేబుల్. ఓకే, ఇది మళ్ళీ నోట్స్ షేర్ చేస్తా. చాచ్ పాము కరిస్తే ఏం సిమ్టమ్స్ వచ్చినాయి, నోట్ నుండి తెల్లని నురుగ వచ్చింది ఫస్ట్. అర్థమైందా? అయిన తర్వాత ఇంకో విషం పాము కరిచిన వాళ్ళకి మాత్రం నురుగ రాలేదు. అయిన తర్వాత వాళ్ళకి ఏమైంది, గొంతంతా ఒత్తేసినట్టుంది, గొంతు పట్టేసినట్టుంది బాగా, ఇంకో పాము కరిచిన వాళ్ళు. నెక్స్ట్ నాగపాము కరిచిన వారికి శరీరం అంతా మంట, దేహం అంతా మంట ఉంది. కానీ వేరే పాము కరిచిన వాళ్ళకి ఎడమ ఛాతి మొత్తం బరువు, మంట లేదు. నెక్స్ట్ తాచుపాము కరిచిన వాళ్ళకి నాలుగే మొత్తం ఎండిపోయి డ్రై అయింది, మొత్తం నోరడిపోయినట్టుండి నీళ్లు కొంచెం తాగుతుండ్రు. వేరే పాము కరిచిన వాళ్ళకి ఆ లక్షణాలు లేవు. మళ్ళీ మీకు క్లియర్ చేస్తా కానీ మీకు ముందు అండర్స్టాండింగ్ ప్రకారం చెప్తున్నాను, కంపారిజన్ చెప్పుకుంటూ వస్తాను. అయిన తర్వాత నాగపాము కరిచిన వాళ్ళకి ఆందోళన, భయము, అస్థిమితము ఇవన్నీ ఉన్నాయి. ఇంకో పాము కరిచిన వాళ్ళకి మాత్రం అవన్నీ ఆ సిమ్టమ్స్, ఆందోళన, భయం ఏమి లేవు. కానీ శ్వాస గొంతు అదిమినట్టు ఉండి శ్వాస ఆడట్లేదు. ఇంకో ఫస్ట్ పాము కరిచిన వాళ్ళకి మృత్యుభీతి, భయం, నేను చనిపోతానే భయం. సార్ చనిపోతున్నా సార్, బతుకున్నాను సార్, కనీసం ఎట్లా బతికేయండి సార్, ప్లీజ్ సార్, ఎట్లా చిన్నపిల్లలు ఉన్నారు సార్ అని చెప్తుంటారు. దాహం కొంచెం పడుతుంటది. వేరే పాము కరిచిన వాళ్ళకి అవి ఆ లక్షణాలు ఏమి ఉండవు, భయం ఉండదు. చర్మము, పెదవులు నీలంగా మారడం, ఇది నాగపాము కరిచిన వాళ్ళకి. వేరే పాము కరిచిన వాళ్ళకి కూడా చర్మము, పెదవులు నీలంగా మారుతాయి. మనము ఎందుకు పెదవులు అనుకుంటాము అంటే అవి సున్నితమైన అవయవాలు, అక్కడ క్లియర్ కనిపిస్తాయి. ఏ సిమ్టమ్స్ ఉన్నా, ఏ విషయం ఉన్నా కళ్ళు, పెదవులు క్లియర్ కనిపిస్తాయి. అందుకని అవి ముందు బ్లూయిష్ గా, ఇప్పుడు వేరే దగ్గర బ్లూయిష్ అయింది అనుకో, కనిపిస్తుందా? కనిపించదు, సున్నిత అవయవాలకు మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ ఛాతీ గుండె నొప్పిగా ఉండడం, రెండింటి కూడా. ఫస్ట్ పాము కరిచిన వాళ్ళకి శ్రంగా నీరసం ఏర్పడుతుంది, విపరీతం నీరసం, మంట, ఇవన్నీ ఉంటాయి. మంట, నొప్పి ఉంటాయి. పై అంతా పాకినట్లు ఉంటుంది, పై అంతా మంట కూడా, మంటలు ఉంటాయి. ఫస్ట్ పాము కరిచిన వాళ్ళకి ఏమేమి లక్షణాలు వచ్చినాయి, భయము, ఆందోళన, అస్థిమితము, దాహం కొంచెం తాగాలనిపించడం, మంటలు, తెల్ల నొరగ, ఇవన్నీ ఉన్నాయి. ఏ మంది ఇస్తాం వాళ్ళకి? ఎనీవన్? మొదటి వాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బమ్ 200 సార్. గుడ్. నాగపాము కరిచిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆర్సెనికం ఆల్బమ్ 200 డోస్ ఇస్తే తగ్గిపోతుంది. రిపీట్ చేయొద్దు, ఇంకా మళ్ళీ రిపీట్ చేయొద్దు.
నెక్స్ట్ ఇంకో పాము కరిచిందని చెప్పుకున్నాం. ఆ పాము కరిస్తే ఏమైంది, గొంతు ఒత్తేసినట్టు అనిపిస్తుంది, శ్వాస ఆడట్లేదు, ఎడమ ఛాతి బరువుగా ఉంది, దాహం లేదు, ఆందోళన లేదు, కానీ కొంచెం భయం మాత్రం లోపల కనిపిస్తుంది, ముఖం మీద కనిపిస్తుంది. వాళ్ళకు కూడా కళ్ళు ఇవన్నీ నీలంగా మారినాయి, ఛాతి మొత్తం బరువుగా ఉంది. ఏం మంది ఇస్తాం? లెకసిస్ 200 డోస్ ఇస్తాం. ఇంతకుముందు కూడా చెప్పిన ఈ కేసు, ఒక ఆమె వచ్చింది మాకు, ఒక ఆమె ఏమైంది, ఆమె తీసుకొని వచ్చింది. ఆమె ఏం చేసింది, వేప మండలు మిరపకాయ తీసుకొని వచ్చింది. ఎందుకంటే సార్ కరిచినట్టు ఉందిగా, నాకు ఏం లక్షణాలు మంటలు కానీ ఏం లేవు సార్, హుషారుగానే ఉన్నా, కానీ మిరపకాయ తింటే మన నవ్వులతో మాత్రం కారం తెలుస్తలేదు సార్ అని చెప్పి, యావాక నవ్వులతో చేదు లేదని చెప్పి. సో సంథింగ్ న్యూరలాజికల్గా ఏదో డిఫెక్ట్ ఉంది అని భయం అనిపించింది. అంటే జాగ్రత్త ఉండాలని మీకు సింటమ్ చెప్తున్నా, ఏ పాయింట్స్ మీద జాగ్రత్త ఉండాలని. ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళకి వాడగలవు అన్ని ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేసినా మరి ఏమవుతుందమ్మా మరి అంటే, ఎందుకో కానీ ఇక్కడ కొంచెం ఒత్తినట్టు అనిపిస్తుంది సార్ అని చెప్పింది. అంతే, ఏం చెప్పాలి, కొంచెం ఒత్తినట్టు ఉంది సార్ అని చెప్పి. లెకసిస్ 200 డోస్ వేసిన తర్వాత 10 నిమిషాలు బాగుంటే అయిన తర్వాత మళ్ళీ ఎట్లుందమ్మా అని అడిగితే, సార్ కొంచెం ఒత్తినట్టు ఉండడం తగ్గింది సార్ అని చెప్పి. మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ చక్కెర గోళీలు వేసేసినాం. 1/2 అవర్ తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. ఆమెకు వచ్చినట్టు లేదు, ఏమి లేదు, హాయిగా ఉంది. మళ్ళీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అబ్జర్వేషన్ నుంచి అమ్మాయి ఇంకేమైనా ఇబ్బంది ఉందా, మళ్ళీ ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని కనుక్కొని తర్వాత కేఎం ఎగ్నీషియా ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ రమ్మని చెప్పిన, మళ్ళీ రోజు రమ్మని చెప్పిన, తగ్గిపోయింది. అట్లా అనమాట వైద్యం. అట్లా జాగ్రత్తగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే సర్టిఫికేట్ మీకు లేదు కనుక కొంచెం జాగ్రత్త ఉండాలి. ఒకవేళ మీకు వాళ్ళకు కనీసం సాయం చేద్దాం అనిపించింది అనుకో, వాళ్ళకి తగిన వైద్యం కరెక్ట్ మధ్య నోట్లు వేసి పంపించు, ఓకేనా? ఎందుకంటే ఆడికి పోయేవారు తగ్గిపోతుంది. ఎట్లా మనం పోయేవరకు 1 అవర్స్ పడుతుంది, ఎట్లా ఆపడికి మనం ఇచ్చిన మందు పనిచేసిన వాడు తగ్గిపోతుంది అట్లా, ఓకేనా? డోంట్ రిపీట్ ఆర్టికల్ అండ్ లెకసిస్, ఇవి రిపీట్ చేయగలరు. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? నెక్స్ట్ ఫర్దర్ గా ముందుకు పోతా. నెక్స్ట్ పాము కాట్లోనే ఇంకో నిమిషం ఉంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే గ్రూప్ లో పెట్టండి, ఓకేనా? అందరికి అర్థమైపోయినా? ఎందుకు చేస్తాం? లెక్సిస్ ఉన్నప్పుడు లెక్సిస్ వేస్తాం, అచ్చంబేడికి వస్తే అచ్చంబేడే పోతాం కదా. అట్లా లెక్సిస్ లక్షణాలు లెక్సిస్ ఇస్తే లెక్సిసే పనిచేస్తుంది, మన వేరే ఇయ్యదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. వెల్కమ్.